ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, సజీవుడు సర్వశక్తిమంతుడు ప్రభా, అనుదినం మాతో మాట్లాడుతున్న దేవుడు, సరిచేస్తున్న దేవుడు ప్రభా, ఈ రీతిగా బైబిల్ క్లాస్ కోసం ప్రార్థించినప్పుడు ద్వారాలు తెరిచి నాయన ఈ రీతిగా సంఘం అంతటి కూడా తన ప్రభా ఐక్యపరుస్తూ వేరు వేరు స్థలాల్లో ఉన్నప్పటికీ ప్రభా ఈ స్థలాల్లో తన సమయంలో అందరం కూడా కూడుకొని నాయన నీ వాక్కును తెచ్చుకునే కృపను సహాయాన్ని మీరు దయచేసిన ఈ సమయంలో తన ప్రభా ఆయన కోరుకుంటున్న మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా వాక్యంపై దృష్టి పెట్టి తన ప్రభా నీ వాక్కును తండ్రి అయినా సరైన రీతిలో తన ప్రభావ మా హృదయాలు చేర్చుకుంటూ చూపించి సహాయం తెచ్చినాం. యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఓకే అందరికి థ్యాంక్ యూ అందరికి ప్రైజ్ ది లార్డ్ అండ్ చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అందరికి ప్రైజ్ ది లార్డ్. అయితే మీరు ఒక 2 థింగ్స్ చేయాలి. ఏంటంటే అంతకుముందు లాస్ట్ టైం చెప్పినట్టుగానే మీరు తప్పకుండా టైంకి కనెక్ట్ అవ్వండి అండ్ మీ దగ్గర బైబుల్ అండ్ మొదటి మాన్యువల్ మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, ఏ మాన్యువల్ అయితే మేము టీచ్ చేస్తున్నాం అంటే మొదటి పుస్తకం టీచ్ చేస్తున్నాం. దీంట్లో కొంచెం మందికి చాలా మందికి వచ్చినాయి, పుస్తకాలు తీసుకున్నారు. ఐ థింక్ ఒక సిస్టర్ బెంగళూరు నుంచి కనెక్ట్ అయ్యారు. మరి తను కనెక్ట్ అయిందో లేదో ఈ రోజు మరి తీసుకున్నారు తన బుక్స్ అయితే. ఓకే, సో కాబట్టి ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వారందరి దగ్గర మీరు బుక్స్ పెట్టుకోండి. బుక్ నెంబర్ 1 ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. మీలో నుంచి ఎవరన్నా పుస్తకం చదవచ్చు. ఓకే, అన్మ్యూట్ చేసుకొని పుస్తకం చదవచ్చు. నేను చదవమన్నప్పుడు మీరు చదవండి. మీ దగ్గర బైబిల్ ఉండాలి, ఈ మొదటి పుస్తకం ఉండాలి. మీరు ఎవరికన్నా ఇంకా పుస్తకం రాకపోతే మీరు ఓకే ఆంటీ వాళ్ళు ఉన్నారు అండ్ సో కాబట్టి తెలియచేయండి. బుక్స్ ఉన్నాయి, బేతనీ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్నాయి మనకు. కాబట్టి పుస్తకాలు మీరు తీసుకోవచ్చు, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. ఎందుకంటే కోర్స్ అంతా కూడా ఈ పుస్తకం మీద ఆధారపడి ఉంటుంది. బైబిల్ మన మెయిన్ టెక్స్ట్ బుక్. సో మీరు ఈ రెండింటిని పెట్టుకోండి మీ దగ్గర, మీరు చక్కగా నేర్చుకోవచ్చు. సో మొదటి పుస్తకాన్ని మనం నేర్చుకుంటున్నాం. మొదటి పుస్తకము ఏంటండి మొదటి పుస్తకము? బుక్స్ తీసుకున్న వాళ్ళు చదువుతారా దాని హెడ్డింగ్? బుక్ తీసుకున్న వాళ్ళు ఓకే ఎవరైనా చదువుతారా? ఎస్, సంపత్. సంపత్ అమ్మ సిస్టర్ చదవండి. చదువుతారా? మా పుస్తకం పేరు ఉంది కదా, ఎవరి దగ్గర అయితే ఉంది చదవండి. బైబిల్ అధ్యయన పద్ధతులు మరియు వ్యాఖ్యానించుటకు నియమములు. సో కాబట్టి ఈ పుస్తకంలో బైబిల్ని ఎలా అధ్యయనం చేయాలి, ఎలా స్టడీ చేయాలి. మామూలుగా మనం రీడ్ చేసుకుంటూ వెళ్తాం, కానీ ఎలా సిస్టమేటిక్ గా స్టడీ చేయాలి అనేది ఈ మొదటి పుస్తకంలో నేర్చుకుంటాం. అయితే నాకు తెలిసి లాస్ట్ క్లాస్ లో టీచర్ సంజీవ్ బ్రదర్ మీకు తీసుకున్నారు అండ్ టీచర్ గారు ఆయన చాలా క్లియర్ గా మీకు కొన్ని విషయాలు, ఇంట్రడక్షన్ విషయాలని మీకు చెప్పారు. ఓకే, 1 సెకండ్. ఓకే, చాలా విషయాలు మీకు నేర్పించారు. అఫ్ కోర్స్ నాకు ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది, మీకు క్లియర్ గా తెలుగులో కూడా నేను నెక్స్ట్ టైం నుంచి వీలవుతే తెలుగు కూడా పెట్టడానికి నేను చూస్తాను, తెలుగు. ఓకే మీకు సో దీంట్లో చాలా టాపిక్స్ కవర్ అయ్యాయి మీకు. మొట్టమొదటి టాపిక్ ఒకవేళ మీరు పేజ్ నెంబర్ 15వ పేజ్కి వెళ్ళండి మీ మాన్యువల్లో. 15వ పేజ్. చాలా మంది దగ్గర తెలుగు ఉన్నాయి, కొంచెం మంది దగ్గర ఇంగ్లీష్ బుక్ కూడా ఉంది. ఓకే, సో తెలుగు ఉన్నవారు కానీ ఇంగ్లీష్ ఉన్నవారు కానీ 15వ పేజ్కి వెళ్ళండి. వెరీ గుడ్. పుష్ప సిస్టర్ మీరు చదివారు, జాయ్ సిస్టర్ ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే ఉన్నాయో బుక్స్. 15వ పేజ్లో ఏముందండి టాపిక్? ఫస్ట్ టాపిక్ 15వ పేజ్ బైబిల్ అధ్యయన పద్ధతులు. ఫస్ట్ టాపిక్ పరిచయం కింద ఏ అని ఉంది కదా, పరిచయం దేవుని వాక్యపు శక్తి. దేవుని వాక్యం శక్తి. వెరీ గుడ్. దేవుని వాక్యం యొక్క శక్తి, ఇంగ్లీష్ లో పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అవునా? సో ఇది చెప్పారు. అంటే నేను కొన్ని సింపుల్ థింగ్స్ అడుగుతాను మిమ్మల్ని, మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. దేవుని వాక్యంలో శక్తి ఉందా? బైబిల్లో శక్తి ఉందా? దేవుని మాటల్లో శక్తి ఉందా? ఉందండి. ఉంది. దేవుని వాక్యంలోనే శక్తి ఉంది. అందుకే మనం దేవుని వాక్యాన్ని రోజు చదువుతున్నాము. దేవుని ఒక వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుని ఒక వాక్యం మనలో కార్యం చేస్తుంది. ఓకే, సుజాత సిస్టర్ వెరీ గుడ్, కనెక్ట్ అయినారు. ఓకే, సో కాబట్టి దేవుని వాక్యం ఏమేం చేయగలుగుతుంది? ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. పేజ్ నెంబర్ 15, బుక్ నెంబర్ 1 లో పేజ్ నెంబర్ 15. సో దేవుని వాక్యంలో శక్తి ద్వారా ఏమేమి చేయబడుతున్నాయో 5 విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను చెప్పను ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి. నెక్స్ట్ ఏముంది? పేజ్ నెంబర్ 17కి వెళ్ళండి. పేజ్ నెంబర్ 17, 17వ పేజ్ లో బి టాపిక్ ఉంది. చదువుతారా? వాట్ ఈస్ బి టాపిక్? వెరీ గుడ్. దేవుని వాక్యం యొక్క ఉద్దేశము, పర్పస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు మనకి. ఎందుకు దేవుడు బైబిల్ని ఇచ్చాడు? వాట్ ఈస్ ద పర్పస్? దేవుడు ఎందుకు తన వాక్యాన్ని ఇచ్చాడు? మనల్ని
ప్రోత్సహించడానికి. ఇది బైబిల్ సత్యము కదా, దీని నుంచే అన్నిటిని మనం చూడగలము, అర్థం చేసుకోగలము. బైబిల్లో ఉన్న ప్రతి మాట, పదం కానీ ఎవ్రీథింగ్ కానీ సత్యమే. సో కాబట్టి దేవుడు మంచాడు. అండ్ మీరందరూ చక్కగా ఆ ఆ, వాడబడ్డానికి, సువార్త చెప్పడానికి, బహుశా మీలో కొంచెం మంది సండే స్కూల్ తీసుకోవాలనుకున్నా, ఇంకే పరిచర్య చేయాలనుకున్నా, దేవుని ఒక వాక్యం మనల్ని ప్రిపేర్ చేస్తుంది, మన నిజమైన ఉద్దేశాలని చూపుతుంది. అది నాలుగో పాయింట్ గా ఉంది. శోధనని ఎదిరించడానికి శక్తి బైబుల్ ఇస్తుంది. అట్లా 7 పాయింట్స్ ఉన్నాయండి మీకు. దేవుడు ఎందుకు ఇచ్చాడు తన వాక్యం అనే దానికి 7 పాయింట్లు ఉన్నాయి. అవి కూడా బ్రదర్ మీరు క్లుప్తంగా కవర్ చేశారు. నెక్స్ట్ 21 పేజ్కి వెళ్ళండి. ఓకే, 21వ పేజ్. బైబిల్ని చక్కగా సిస్టమేటిక్ గా కష్టపడి శ్రమపడి నేర్చుకోవద్దా? కొంచెం శ్రమ పడాలనా, కొంచెం కష్టపడాలనా అండి? మనం కష్టపడాలి. మీరు ఒకరే చెప్తున్నారు, చెప్పడం లేదా అంటే కష్టపడాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం, నాకు చాలా సంతోషం, ఆనందం అనిపించింది. ప్రభుదాస్ గారు కూడా ఎంతో ఏజ్లో పెద్దవారు అయినా కానీ దేవుని పట్ల ఆశ, అందరికి చాలా మందికి ఆశ ఉంది. కష్టపడాలి. కష్టపడి మన కొరకు ఒక మాదిరిని చూపించిన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరే ఎజ్రా. 21వ పేజ్లో ఉంది కదండి. 21వ పేజ్లో హెడ్డింగ్ చదవండి. అధ్యయనం చేయుటకు సంఘ కాపరి యొక్క బాధ్యత. అంటే ఇక్కడ ఒక సంఘ కాపరి అంటే సంఘ కాపరి అనేది కాదు, మనం కూడా ఇండివిజువల్స్ గా, వ్యక్తిగతంగా మనం కూడా ఎంతో శ్రమ పడాలి అని మనం చూస్తున్నాం. ఇక్కడ నాకు చాలా నచ్చినది, ఎజ్రా జీవితంలో ఆయన 3 విషయాలు చేశాడు. ఫస్ట్ ఏం చేశాడండి? చదివాడు, లేకపోతే స్టడీ చేశాడు. దాన్ని ఎలా చేశాడు? జాగ్రత్తగా, శ్రద్ధగా. చాలా మంది జాగ్రత్తగా శ్రద్ధగా చదవరు, నేర్చుకోరు. అండ్ ఇంకోటి ఏంటి? విధేయత చూపించారు. రెండో మెట్టు విధేయత చూపుటకు 21వ పేజ్ ఉందండి. ఓబే, స్టడీ చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలండి? ఒబే చేయాలి. ఒబే చేయకపోతే బాగా ఆకలేస్తుందండి, ఆహారం ఉంది, ఆహారం చూస్తే కడుపు నిండుతుందా? అర్థమైందా నేను అడిగిన ప్రశ్న? వెరీ గుడ్. తినాలి కదా. ఇది ఎంత బాగుంది, ఇది ఎంత మంచిగా ఉంది, బాగా చేశారు సిస్టర్, చాలా బాగుందండి, ఇది మంచిగా ఉంది, అది మంచిగా ఉందని 2-3 కర్రీస్ వేసుకొని తిరిగి లాస్ట్ కి పెరుగు తింటే అప్పుడు మనకి శక్తి వస్తుంది కదా. అంటే సేమ్ థింగ్, వాక్యాన్ని స్టడీ చేసి అర్థం చేసుకొని విని దానికి విధేయత చూపించకపోతే వేస్ట్. విధేయత ఎలా? అన్వయించుకున్నటకు, అభ్యాసము చేయుటకు. మనం అభ్యాసం చేయాలి, మనం వాక్యాన్ని కంఠత చేయాలి. మీ అందరికీ ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఏంటంటే, మీరు ప్రతి వారం కనెక్ట్ అవ్వాలి, మీరు పుస్తకాలు చదవాలి. పుస్తకం అంటే ఈ మాన్యువల్ చదవాలి, ఇందాక చదువుతున్నట్టుగా మీరు బైబిల్ని కూడా చదవాలి. పాత నిబంధన చదవండి, కొత్త నిబంధన చదవండి. అంటే కూర్చున్నప్పుడు ఒక 4-5 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళిపోండాలి. అలా చదవగలుగుతారా? కష్టమా? చదువుతారా? వెరీ గుడ్. అంటే నేను మీకు బైబిల్ క్లాస్ లో ఒక బియ్యం బస్తా మోసుకొని స్టెప్స్ ఎక్కండి, ఇంకేదన్నా చేయండి అని చెప్పడం లేదు. బైబిల్ మీరు చదవాలి. కూర్చున్నప్పుడు ఒక 5-6 అధ్యాయాలు పాత నిబంధన చదవండి, కొత్త నిబంధన చదవండి, మీ ఇష్టం. మీరు అంటే ఎక్కువగా చదవండి. మెయిన్ థింగ్ మీరు చేయాల్సింది బైబిల్ ఎక్కువగా చదవాలి. ఓకేనా? 3 థింగ్స్ చెప్పాను. మీ దగ్గర ఈ బుక్ ఉండాలి, మీ దగ్గర బైబిల్ ఉండాలి. కూర్చున్నప్పుడు మీరు క్లాస్లో మాన్యువల్ అండ్ బైబిల్ ఉండాలి. మీరు ప్రతి వారం క్లాస్ అటెండ్ అవ్వాలి. 3rd థింగ్. ఇంకోటి రెగ్యులర్ గా చేయాల్సింది 4th, ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉండాలి. అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. నేనే కాదు, వేరే టీచర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, బ్రదర్ కూడా ఉన్నారు, వేరే టీచర్స్ కూడా ఉన్నారు, మంచి మంచి టీచర్స్, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు చక్కగా. ఎందుకంటే నేను కొన్నిసార్లు బిజీగా ఉన్నప్పుడు, వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కదా, నేను అవైలబుల్ గా లేనప్పుడు మంచి టీచర్స్ ఉన్నారు చాలా మంది, మీకు చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వివరిస్తారు. మనకు టీచర్ ఎవరున్నా మనం చేయాల్సింది మనం చేయాలి, మనం కష్టపడాలి. ఓకే, అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను కొన్ని విషయాలు మీకు చెప్తుంటాను, అవి మర్చిపోవద్దు, రాసుకోండి. వీలైతే నేను మన గ్రూప్ లో కూడా ఒకసారి జస్ట్ రిమైండర్ లాగా పెడతాను, మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం 21వ పేజ్ లో ఉన్నాం. బుక్ నెంబర్ 1లో 21వ పేజ్, 21 పేజ్ చదవాలి. దాని తర్వాత విధేయత చూపించాలి. దాని తర్వాత లాస్ట్ ఏం చేయాలండి? బోధించాలి, టీచ్ చేయాలి కదా. టీచింగ్ వాక్యము ద్వారా, ఉదాహరణ ద్వారా అని మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా గొప్ప విషయాలు ఎజ్రా గురించి రాయబడ్డది. అది ఎవరైనా చదువుతారా? 21లో ఎజ్రా అని ఉంది చూడండి. మోషే యొక్క, మీ మాన్యువల్లో
21వ ధర్మ పేజీలో ఇక్కడ ఉంది కదండి, అది మోషే చదువు. యొక్క ధర్మశాస్త్రమందు ఆ, ప్రవీణత గల శాస్త్రి. ప్రవీణత గల శాస్త్రి ఉట్టిగానే అయిపోయిందా? ప్రవీణత గల శాస్త్రి. మనకు మొత్తం బైబిల్ మీ దగ్గర 66 పుస్తకాలు ఉన్నాయండి? మొత్తం ఒక బైబిల్లో ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయి. ఉన్నాయి కదా. మనకి పెద్ద పెద్ద బైబిల్స్ ఉన్నాయి, చిన్న బైబిల్స్ ఉన్నాయి, ప్రింట్ ఉంది, మంచి కాస్ట్లీ ఉన్నాయి. మనకి అన్ని మనకి ఎంత చక్కగా ఉంటే కూడా మనం చాలాసార్లు బైబిల్ చదవలేకపోతున్నాం. ఆయన అయితే అంత ప్రావీణ గల శాస్త్రి, అన్ని చుట్టల్లో ఉండేది ఆయన ఉన్నప్పుడు కదా. ఎజ్రా ఉన్నప్పుడు ఒక్కొక్క పుస్తకము సగం సగం కొన్ని చుట్టలలో ఉండేది. కొన్ని అధ్యాయాలు ఒక చుట్టలో ఉన్నాయి, ఇంకా కొన్ని అధ్యాయాలు ఇంకో చుట్టలో ఉన్నాయి. అవన్నీ వెతికి కష్టపడి చదివి పాత నిబంధనని ప్రావీణ్యత గల శాస్త్రిగా అయినాడు. అంటే ఎంతో ప్రయాసపడ్డాడు ఆయన. మొత్తం ఇట్లా ప్రింటెడ్ మెటీరియల్ గా లేకుండే ఎజ్రా ఉన్నప్పుడు, పేజీలలో లేదు ఎజ్రా ఉన్నప్పుడు. ఇవన్నీ మనం తెలుసుకోలేదు, అంటే ఇవన్నీ మనకు తెలియదు. అండ్ వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు. నెక్స్ట్ మనం చూడండి, సుజాత సిస్టర్ చదవండి. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీలకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడైన ఎజ్రా. ఇవన్నీ ఆయన బోధించాడు. ఇవన్నీ వాక్యాన్ని చక్కగా నేర్చుకొని ఎంతో శ్రమపడి చక్కగా దేవుని వాక్యాన్ని వడ్డించాడు. కొంచెం మంది మంచిగా వడ్డిస్తారు కదండి. వడ్డించడం అంటే తెలుసా అండి? తెలుసా తెలియదు? తెలుసు. వడ్డించడం అంటే తెలుసా? వెరీ గుడ్, సుజాత సిస్టర్ చెప్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు అంటే వడ్డించడం తెలుసు కదండి, ఇంకా వడ్డించండి, ఇంకా ఇయ్యండి అని అంటారు కదా. అవునండి, కరెక్టేనండి. అంటే కరెక్ట్, వాక్యాన్ని అలా వడ్డించాడు ఎవరు? ఎజ్రా శాస్త్రి. అదండి, గంట సేపు అండి. అయినా కానీ మాకు 10 నిమిషాలే అనిపించిందండి. గంటన్నర ఇప్పుడు మీరు క్లాస్ విన్నా 10 నిమిషాలు 20 నిమిషాలే అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని ఒక వాక్యంలో అంత శక్తి ఉంది, దేవుని ఒక వాక్యం జీవం కలిగింది. అండ్ మీరందరూ ప్రతి వారం కరెక్ట్ గా సిస్టమేటిక్ గా కనెక్ట్ అయ్యి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే ఎంత బాగుంది బ్రదర్. నిజమే కదా, దేవుని వాక్యం కంటే గొప్ప విషయం ఏముంది. నేను ఎంతో మందికి చెప్పాను, మనకు వేరే డిగ్రీస్ లేకపోయినా, అంటే వేరే ఏమి నేర్చుకోకపోయినా వాక్యాన్ని సిస్టమేటిక్ గా నేర్చుకోండి, అదే గొప్ప బ్లెస్సింగ్ అని చెప్పాను. కాబట్టి ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. మీరు మిస్ అవ్వద్దు. వారానికి ఒకటే క్లాస్ ఉంది మనకి, శనివారం ఒకటే క్లాస్ కదండి వారానికి, అంతేనా కదా? అవును. సో కాబట్టి మీరు గంట 40 నిమిషాలు కేటాయించి ప్రిపేర్డ్ గా ఉండి మీరు తప్పకుండా ప్రతి శనివారము క్లాస్ కొరకు మీరు ప్రిపేర్డ్ గా ఉండాలి. సో మనం నెక్స్ట్ పేజ్ లో చూసినట్లయితే మనం చేయాల్సింది ఏంటి? ఎజ్రా జీవితం మనకుంది మన ముందు. మనం కూడా ఇప్పుడు ఎజ్రా లాగా కొంచెం శ్రమ పడాలి. అండ్ 22వ పేజ్ లో చూస్తే ఇక్కడ మీకు ఉంది శ్రద్ధగా చదవాలి అని ఉంది. అవునండి, ఏముందండి? శ్రద్ధగా చదువు, నీకు చేతనంత గొప్పగా, అంతే కదా. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది చూడండి, నెక్స్ట్ పాయింట్ శ్రమించుము. సెకండ్ పాయింట్ అంటే డాట్ ప్రతిరోజు ప్రతిరోజు క్రమంగా. ఎన్ని సంవత్సరాలు రైస్ తింటున్నాం, అయినా తింటున్నాం కదా. అంటే రైస్ తిని తిని మనం ఏం అలసిపోలేదు. మరి వాక్యం కూడా ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు భుజించాలి, ప్రతిరోజు మనం చదవాలి. నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ వాడతాను మీకు ఈజీగా అర్థం అవడానికి. ప్రతిరోజు క్రమంగా చదవాలి. ఓకే, ఆశతో చదవాలి. అక్కడ ఉన్నాయి పాయింట్స్, అవన్నీ మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆశతో చదవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే లేఖనాల్ని పరిశోధించాలి ప్రతి దినము అని చూస్తున్నాం. ఓకే, పనివాని వల్ల మన ప్రయాసపడాలంట, అది ఫస్ట్ దాంట్లో ఉంది. పనివాని వల్ల శ్రమించాలి, కష్టపడాలి. లాస్ట్ వన్ ఏముందండి? లాస్ట్ పాయింట్ పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. వెరీ గుడ్, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. ఏ గ్రంథానికి లేని గొప్ప కృప దేవుడు వాక్యానికి ఇచ్చాడు. ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని రాయించాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకొని బైబిల్ని చదువుతామో అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కగా బోధిస్తాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, మీకు నేను బోధిస్తున్నా, మీ అందరికి బోధించే బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు. మీకు అర్థమయ్యే రీతిలలో ఎక్స్ప్లెయిన్ చేసే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మీద మనము ఆధారపడాలి. ఎంత ఇంపార్టెంట్ కదండి. మీరందరూ కూడా ఏవైతే కంప్లీట్ చేస్తున్నారో పేజెస్ అన్ని కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ మీరు గో త్రూ చేసుకోవాలి. వారం వరకు మీకు అసైన్మెంట్ ఉంటుంది. దీంట్లో ఏం లేదు, ఈ అసైన్మెంట్సే ఉన్నాయి అంతే. రిటర్న్ పరీక్షలు లేవు అని అన్నాను. రిటర్న్ పరీక్షలు లేకపోతే మనకి ఎక్కువగా చేయాల్సింది ఏంటి? చదవాలి. ఎక్కువగా చేయాల్సింది మీరేంటి? చదవాలి. అండ్ నాకు తెలిసి నేను చాలా మందికి చెప్తాను చదవండి అని చెప్పినప్పుడు చాలా మంది ఏం చేస్తారండి? చదవరు. చాలా మంది ఏం చేస్తారు? చదవరు. మీరు అలా ఉండద్దు, మీరందరూ చదవాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అండ్ 25వ పేజ్ కూడా వెళ్ళండి. 25వ పేజ్ 25వ పేజ్లో ఏముందండి? 25వ పేజ్లో టాపిక్
పరిశుద్ధాత్మ యొక్క పాత్ర. పరిశుద్ధాత్మ యొక్క పాత్ర. చూసారా, అధ్యయనములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర. అంటే మనం కష్టపడాలా, శ్రమ పడాలి, దేవుని మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి అక్కడ ఏముంది, దేవుని గురించి సత్యమును మనకు చెప్తాడు కదా, మనకు నేర్పిస్తాడు, సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. సత్యం నేర్చుకోవడం ఒకటి, సత్యములోనికి నడవడం ఇంకోటి. అంటే సత్యములో జీవించడం ఇంకోటి. కొంతమంది చెప్తారు కానీ వాళ్ళు జీవించరు. అవునండి, అంతేనా కాదు? కరెక్టా? అట్లా ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు జీవించరు. కానీ మనం అలా ఉండద్దు. సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. సత్యాన్నే మనం జీవించేటట్టుగా వాక్యానికి విధేయతని ఎవరు నేర్పిస్తారు? మనకు విధేయత చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడే శక్తినిస్తాడు. తప్పులను గ్రహించినట్లు మనకు సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. తప్పుందా అండి? నిజం ఉన్నప్పుడు అబద్ధం ఉంటుందా? నిజం ఉన్నప్పుడు అబద్ధం ఉంటుందా? ఉండదు. ఉండదా? ఉంది కదా, అబద్ధం ఉంది, నిజం ఉంది, అబద్ధం ఉంది. మరి సాతానుడు, మొన్న నేను చెప్పాను, వాక్యం కొంచెం మంది అటెండ్ అయినారు చర్చ్ కి, బేతని మన సంఘానికి వచ్చారు చాలా మంది. సాతానుడు అబద్ధాలు చెప్పాడా? అబద్ధానికి జనకుడు అని మీరు చదివినారు కూడా లేఖనాల్లో. అబద్ధము చెప్పాడా సాతానుడు దేవుని గురించి? చెప్పండి. చెప్పాడు చెప్పాడు చెప్పాడు. అబద్ధం ఉన్నది, అబద్ధం ఉంది, మోసం ఉంది, మన దగ్గర ఎక్కువ ఉంది. సిస్టర్స్ మీరు అందరు కూడా, బ్రదర్స్ సిస్టర్స్ ఒకసారి గమనించండి, ప్లాస్టిక్ ఎగ్స్ కూడా వచ్చినాయంట. ప్లాస్టిక్ ఎగ్స్ విన్నారండి? అవును. ప్లాస్టిక్ ఎగ్, నిజమైన ఎగ్ ఉంది, ప్లాస్టిక్ ఎగ్ ఉంది. చూడండి ఎంత మోసం అనేది ఉంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సత్యములోనికి నడిపిస్తాడు. అబద్ధాన్ని తెలుసుకునే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. అబద్ధాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాము? అబద్ధం అని వాక్యం ద్వారానే తెలుసుకోగలుగుతాం. వాక్యం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. ఓకే, సత్యాన్ని అర్థం చేసుకొని అంగీకరించే పరిజ్ఞానం మనల్ని కదా, మన మనసులన్నీ ప్రకాశింపజేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఏదైనా మనం వాక్యం వినేటప్పుడు ఇది సత్యము అని మనకు ఎలా తెలుస్తుందండి? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం చేస్తాడు? ఇది సత్యము, దీన్ని నమ్ము అని మనకి ఏం చేస్తాడు? మనల్ని తెలియజేస్తాడు. వెరీ గుడ్, తెలియజేస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. ఆయన మీద మనం ఆధారపడాలి. విధేయత చూపుటకు మనకు శక్తినిస్తాడు. ఒబీడియన్స్ గా ఉండడానికి వాక్యానికి శక్తినిస్తాడు. మీరు బాగా గమనించండి, చర్చిలో అంటే అంటున్నా నేను, మామూలుగా సంఘంలో కొంచెమంది వాక్యం వింటుంటూ పండుకుంటారు, వినరు సరిగ్గా. వినకపోతే విధేయత చూపించగలుగుతామా? ఆత్మదేవుడు కార్యం చేస్తాడా? సేమ్ థింగ్. చూడండి, ప్రిపేర్డ్ గా రారు కొంచెమంది ఆరాధనకి, సంఘానికి ప్రిపేర్డ్ హార్ట్స్ తో రారు. కాబట్టి వాళ్ళు వాక్యం నిలవదు. ఏం చేసినారంట, ఏమో మరి, ఏదో వాక్యం విన్నామంటే విన్నామండి అంతే, బయటికి వెళ్ళిపోగానే ఏముండదు వాక్యం. యేసుప్రభు చెప్పినాడు, కొంచెమంది త్రోవ పక్క పడిన వారు లాగా ఉంటారంట మనుషులు. వాళ్ళు వాక్యము ఏం చేస్తుంది? సాతాను ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతాడంట. చూసారండి? సో ఎంతో ప్రిపేర్డ్ హార్ట్ తోని ఆరాధనకి వెళ్ళాలి, వాక్యం చదవాలి. ప్రిపేర్డ్ హార్ట్ తోని మనం ఏం చేయాలి? బైబిల్ని చదవాలి. అలానే ప్రిపేర్డ్ మనసుతోని, హార్ట్ తోని మనం బైబిల్ క్లాస్ కూడా రావాలి. ఎవరైనా చదువుతారా? ఈ స్టార్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా 25th పేజ్ లో, బైబిల్ అధ్యాయమునకు అది కింద. పరిశుద్ధాత్మ ప్రత్యామ్నాయం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అధ్యయనమును సార్థకము చేయును. అంటే మనం కష్టపడి చదివి శ్రమించేది కరెక్ట్ ఫ్రూట్ రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం కష్టపడాలి, శ్రమ పడాలి. నేను చెప్పాను 3-4 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అందరికీ వర్తిస్తుంది. మీరు అనుకోవచ్చు మీకే వర్తిస్తుందేమో పాస్టర్ గారు, మాకు వర్తించదంటే నాకు ఇంకెక్కువ వర్తిస్తుంది. నేను ఇంకెక్కువ ప్రిపేర్ కావాలి, నేను ఇంకెక్కువ చదవాలి, ఎందుకంటే మీకు బోధిస్తున్నాను కాబట్టి. అలా టీచర్స్ కి అందరికీ వర్తిస్తుంది. వాక్యం అందరికీ సమానమే. అందరూ కూడా వాక్యానికి స్టూడెంట్సే, విద్యార్థులమే. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో పరిశుద్ధాత్మ దేవుని మీద మనము ఆధారపడాలి. అండ్ నెక్స్ట్ పేజ్ మీరు తిప్పినట్లయితే, వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్ అండి? పేజ్ నెంబర్ 26 లో ఏముందండి? సార్థకమైన బైబిల్ అధ్యయనానికి కావలసిన వైఖరులు. మనలో ఆశ ఉండాలి కదా, మనం తెరిచిన మనసును కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ బైబిల్ కోర్స్ ద్వారా కొన్ని విషయాలు అంతకు ముందు మీకు తెలియని వాక్యానుసారంగా తెలిస్తే మనం ఏం చేసుకోవాలండి? మార్చుకోవాలి. ఓహో, నేను ఇట్లా అనుకున్నా, నాకు సరిగ్గా తెలియలేదు పాత నిబంధనలో కొన్ని సత్యాలు, కానీ ఇప్పుడు సిస్టమేటిక్ గా నేను నేర్చుకునేటప్పుడు, సత్యం నేర్చుకున్నప్పుడు దాని ప్రకారంగా మనం మారాలా అండి? మారాలి కదా. తెరిచిన మనసు మనం కలిగి ఉండాలి. మారాలి. వెరీ గుడ్. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను మీకు నేను.
చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి ఎలా అన్నం కలుపుకొని తినాలనో నేర్పిస్తాం మనం. నేర్పించారండి తల్లులు? అవును. బయట పడేయకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకొని తినాలి నానా అని అంటాం. మన పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అలానే కలుపుకొని తింటుంటే ఏమవుతుందండి, అది అభ్యాసం అవుతుంది. వాళ్ళు నేర్చుకుంటారు. అంటే మనం కరెక్ట్ చెప్పినప్పుడు వాళ్ళు నేర్చుకుని ప్రాక్టీస్ చేసినప్పుడు అది మనకి ఎంతో ఇదిగా అనిపిస్తుంది. దేవుడు కూడా ఆశించేది అదే. వాక్యము నేర్చుకున్న కొలది, సత్యాలు అనేకమైన సత్యాలు నేర్చుకున్న కొలది దాని ప్రకారంగా మనం అంగీకరించే వారిగా ఉండాలి. అంతేగాని లేదు బ్రదర్ ఇది చాలా కష్టంగా ఉంది, ఏమో నాకు అంటే నేను మార్చుకోనండి, నాకు తెరిచిన హృదయం లేదండి అని అనుకుంటే కష్టం అవుతుంది. తెరిచిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు అదే ఉంది. మీరు చూసినట్లయితే మనకు నేర్చుకునే ఆశ కలిగి ఉండాలి. అండ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. లేఖనం ఏం చెప్తుందో కదా, ఇక్కడ ఉంది కదా, గ్రంథం ఏమి చెప్తుందో కనుకోగల తెరిచిన మనస్సు కలిగి ఉండుటకు నిశ్చయించుకో. ఇది చాలా ఇంపార్టెంట్. మనము, మీరు చెప్పండి నాకు ఒకటి, దేవుడు బైబిల్ ఇచ్చాడండి, వాక్యము. సో ఇప్పుడు వాక్యము చదవడము నేర్చుకోవడం బట్టి మనం మారాలనా, లేకపోతే వాక్యాన్ని మనం చేంజ్ చేయాలనా? మనమే మారాలి. మనం మారాలి. మనమే మారాలి. వెరీ గుడ్. మారుతూనే ఉండాలి. మనం బ్రతికినంత మారాలి. కాలం కరెక్ట్, మారుతూనే మారుతూనే ఉండాలి. ఉండాలి. వెరీ గుడ్. మనం నేర్చుకున్న కొలది మనం మారుతాం. అంటే నేను దేవుణ్ణి మార్చేస్తా బ్రదర్ అని అంటే అది ఫూలిష్నెస్ అవుతుంది. దేవునికి తెలియదేమో బ్రదర్. ఒకసారి వెళ్ళి సముద్రం దగ్గర నిలబడండి కదా, అసలు ఎంత చిన్న వాళ్ళమో మనకు అర్థమైపోతుంది దేవుని ముందు. కదా, మనకు మన అవయవాలే చూడండి, కన్ను చూడండి కదా, మనకున్నవన్నీ చూడండి, ఎంత విచిత్రంగా గొప్పగా దేవుడు తయారు చేశాడు. మన అందరికీ అన్నిటికీ ఒకే డాక్టర్ లేడు కదండి. బొక్కలకి ఒక డాక్టరు, ఈ ముఖాలు నొప్పిలేస్తున్నాయండి అంటే బొక్కల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళలేదు. ఫిజిషియన్ చూసినా ఆయన పనికి రాడు. ఓకే, కళ్ళకి సమస్య వస్తే కళ్ళ డాక్టర్, బ్రదర్ నా కన్ను ఏదో ఇదైతుందండి, కాబట్టి ఇంకా పవర్ ఎక్కువైందేమో తక్కువైందేమో అని కళ్ళకు చూపించుకోవాలి. ఎంత గొప్పగా దేవుడు తయారు చేశాడు. అసలు బైబిల్ని మనం చదువుతుంటే మనం ఎంత చిన్నవారం దేవుడు ముందనేది మనకు అర్థమవుతుంది. నేను ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అయినాను. నా ల్యాప్టాప్ మీద చిన్నగా దుమ్ము కనిపిస్తుంది నాకు. అది చాలా సూక్ష్మంగా దుమ్ము ఉన్నది కదండి. అంటే మనం దుమ్ము ధూళితో కూడా పనికి రామండి దేవుని ముందు. అందుకే బైబిల్ ద్వారా మనం మారాలి. అంటే మనం అట్లా అనుకొని తగ్గించుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే దేవుడు సిస్టమేటిక్ గా నేర్పిస్తాడు. అంతేగాని నాకు అంత వచ్చి బ్రదర్ మొత్తం చదివేసినాను అని అనుకుంటే దేవుడు ఏమీ నేర్పించాడు. ఒక గ్లాస్ ఇప్పుడు ఉంది, గ్లాస్ నా దగ్గర గ్లాస్ ఉందండి, గ్లాస్ లో ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఈ గ్లాస్ లో ఇంకేమైనా పోయగలుగుతామా అండి? వాటర్ పోయగలుగుతామా? నీళ్ళు ఆల్రెడీ నీళ్ళు లేదు. ఉంటే లేదు. పోయలేము కదా, పోయలేము. అంటే నీళ్లు పోసినా ఏమైపోతాయండి? అవి బయటికి వచ్చేస్తాయి, పొర్లిపోతాయి. అంటే ఎంటీ గ్లాస్ అయితే, ఎంటీ పోయొచ్చు. గ్లాస్ అవుతే పోయొచ్చా? పోయొచ్చు కదా, వాటర్ పోయొచ్చు. అంటే మనం ఎంటీ హార్ట్ తో దేవుని సన్నిధికి రావాలి, అప్పుడైనా నింపుతాడు. నేర్చుకునే హృదయంతో రావాలి. నా దగ్గర నేర్చుకోండి అని అన్నాడు. నాకు బాగా తెలుసండి అని గర్విష్ఠుడు లాగానే వెళ్ళి ఒక ఆయన ప్రార్థన చేసినాడు మందిరంలో. ఎవరైనా నేను ఇట్లా కాదు. వెరీ గుడ్. ఎవరండి? పరిచయుడు. నేను ఈ సుంకరిలాగా కాదు దేవా, ఎన్ని ఇస్తున్నాను ప్రభా, పుదీనాలో కూడా ఇస్తున్నాను ప్రభా, దశమ భాగం అని అతిశయపడుతున్నాడు. ఆయన ప్రార్థన దేవునికి ఇన్ఫర్మేషన్, అది ప్రార్థన కాదు నిజంగా కదా. చూసారా, అది ప్రేయర్ కాదు. బైబిల్లో చూడండి ఎంత ఇదిగా ఉంది కదా, అది ప్రార్థనే కాదు. కానీ సుంకరి రొమ్ము కొట్టుకొని, ప్రభా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను రక్షించు, దీనంగా. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారంట ఆ రోజు? ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? సుంకరి కదండి. ఇంత గొప్ప విషయం. అందుకే తగ్గింపు మనసు మనం కలిగి ఉండాలి, నేర్చుకోవడానికి ఇష్టపడాలి, సరిదిద్దబడ్డానికి ఇష్టపడాలి. కరెక్షన్ చాలా మంది కష్టం, కరెక్షన్ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం కదండి. చాలా ఇబ్బంది బ్రదర్ కరెక్షన్ అంటే, కానీ అదే మనం నేర్చుకోవాలి. అండ్ డిటర్మైన్ టు ఒబే వాట్ యు లెర్న్ కదా. ఇక్కడ మూడోది ఏముంది? నేర్చుకున్నటకు దానికి విధేయత చూపించటకు నిర్ణయం చేసుకోవాలి. నేర్చుకున్న దానికి విధేయత చూపించడానికి, అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎంత బాగా ఇచ్చాడు. ఇవన్నీ మీరు చదవండి టైం తీసుకొని. వచనాలకి టైం లేదు, నేను చదివించడం లేదు, బట్ ఇంకా ముందు నేను చదివిస్తాను. సో డిపెండ్ ఆన్ గాడ్ టు టీచ్ వాట్ యు వాంట్ టు టీచ్ అదర్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇతరులకు మీరు ఏం నేర్పించాలనుకున్నారో దాన్ని దేవుడు మీకు నేర్పించేటట్టుగా దేవుని మీద ఆధారపడాలి. ఎవరైనా చదువుతారండి? 26వ పేజీలో అక్కడ ఉంది కదా, దేవుని వాక్యమునకు, అది చదవండి. మంచి విద్యార్థిగా ఉండాలంటే చదవండి. దేవుని వాక్యమునకు ఒక మంచి విద్యార్థిగా ఉండాలంటే
బోధన గ్రహించగల ఆత్మను నీవు కలిగి ఉండాలి. టీచబుల్ స్పిరిట్ ఉండాలి. బోధనను గ్రహించగల ఆత్మని నువ్వు కలిగి ఉండాలి. దేవుని ముందు ఎంత పెద్దవారమైనా మనము చిన్నవారమే కదా, చిన్నవారమే మనం. దేవుని ముందు ఏంటండి మనం కదా, చిన్నవారమే. వీఆర్ వెరీ స్మాల్ బిఫోర్ గాడ్. ఓకే, బోధన గ్రహించే వారిగా మనం ఉండాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి, 26 పేజ్లో స్టార్. బైబిల్ అధ్యయనమునకు మనము తీసుకొని వచ్చు ముందుగా ఏర్పడి ఉన్న అభిప్రాయాలు మరియు వైఖరులు ఫలితాల మీద గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. ఇవన్నీ మీరు చదవండి. నేను ఇవన్నీ ఎందుకు జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా చెప్తున్నానంటే మళ్ళీ మీరు టైం తీసుకొని చదవండి కదా. బైబుల్ అధ్యయనమునకు అంటే మన స్టడీకి మనం తీసుకొచ్చే ముందే అభిప్రాయాలు మన మనసులో మన మైండ్లో ఉన్న ఐడియాస్ ఇవన్నీ మనకు ప్రభావితం చూపిస్తాయి. దేని మీద? ఫలితాల మీద ప్రభావితం చూపిస్తాయి. సో కాబట్టి మనం ఏం నమ్ముతున్నాము, ఏం నమ్మాలి అనేది చక్కగా ఈ పుస్తకంలో సిస్టమేటిక్ గా ఇవన్నీ వచనాలు హెల్ప్ చేస్తున్నాయి, ఇవన్నీ మనకు అర్థం అవడానికి. ఓకే, 27వ పేజ్లో మళ్ళీ మీరు చూసినట్లయితే బైబిల్కి సంబంధించిన ముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. అవి నేను చెప్పను. ఓకే, దాని తర్వాత బ్రదర్ ఇక్కడ టర్మ్స్ ని కూడా చెప్పారు. 28వ పేజ్కి వెళ్ళండి. ఓకే, 28వ పేజ్ ప్రత్యక్షత, ప్రేరేపణ ఇవన్నీ కూడా కవర్ చేశారు. ఓకే, లాస్ట్ క్లాస్లో కవర్ చేయబడ్డది. ఓకే, మీరు బహుశా మిస్ అయి ఉంటే మాత్రము ఇక్కడ ప్రత్యక్షత మిస్ అయ్యారా? కొంచెమంది ఎవరన్నా కొంచెమంది మిస్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండ్ ఇవన్నీ కూడా చాలా బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ ని పెట్టాడు ఇక్కడ ఇంట్రొడక్షన్ లాగా. అవన్నీ మీరు కొంచెం టైం తీసుకొని చదివినా మీకు అర్థమవుతుంది. అంటే కొంచెం మనకు టైం ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గా కవర్ చేశాను. ఇవన్నీ మీరు చదువుకుంటే 32వ పేజ్ వరకు మీకు అర్థమవుతాయండి. ఓకే, నేను చెప్పిన టాపిక్స్ అన్ని కూడా మీకు అర్థమవుతాయి. లాస్ట్ క్లాస్ లో చెప్పారు. కొంచెమంది ఎవరన్నా ఈ రోజే కనెక్ట్ అవుతే మాత్రం మీరు ఒక్కసారి టైం తీసుకొని వాటిని గో త్రూ చేయండి. ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రత్యక్షత అంటే ఏదైతే తెలియచేయబడలేదో దాన్ని తెలియజేయడమే ప్రత్యక్షత అని అంటారు. యాక్చువల్గా నిజంగా దేవుని గురించి మనం తెలుసుకోవడం అంటే చాలా కష్టం అండి. నిజంగా అందరికంటే కష్టమైన సబ్జెక్ట్ ఈ భూలోకంలో ఏంటి తెలుసా? దేవుడే. ఓకే, ఫిజిక్స్ కాదు, ఇంకేదో సైన్స్ కాదు, ఈ బాటనీ కాదు, ఇంకేవో ఉన్నాయి కదండి చాలా సబ్జెక్టులు కదా. మా మా అబ్బాయి ఇది చేస్తున్నాడండి, మా అమ్మాయి డాక్టర్ అండి, లేకపోతే ఇలా. సో కాబట్టి వాటన్నిటికంటే కష్టమైన సబ్జెక్టు దేవుడే. ఒకవేళ దేవుడు తన గురించి తను చెప్పుకోకపోతే తెలుస్తుందా అండి మనకి? దేవుడు తను తాను గురించి బయలుపరచుకోకపోతే తెలుస్తుందా దేవుని గురించి? చెప్పండి. తెలియదు, మనకు తెలియదు. ఒక ఆయన ఒక స్టోరీ ఉందండి, మీకు తెలుసో తెలియదో కానీ మీరందరూ వింటున్నారు కదా అందరూ? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక ఆయన ఒక నలుగురు ఒక 5గురు గుడ్డి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఒక పెద్ద ఎలిఫెంట్ దగ్గరకు వచ్చినాయి. అయితే వాళ్ళకి తెలియదు, వాళ్ళు గుడ్డి వాళ్ళు, వాళ్ళ కళ్ళకి గంతలు కట్టబడ్డాయి. సో ఒక ఆయన ఏంటంటే చెవుల్ని పట్టుకుంటున్నాడు. చెవుల్ని పట్టుకొని ఆ చెవులు పెద్దగా ఉన్నాయి కదా, ఇది చాటా అని అంటున్నాడు. దాన్ని ఏమంటున్నాడు అండి? చాటా అని అంటున్నాడు. ఒక ఆయన కదా పొట్టని పట్టుకొని ఇంకో రకంగా వర్ణిస్తున్నాడు. ఆ పొట్ట చాలా పెద్దగా ఉంది కదా. అండ్ ఇంకొక ఆయన ఏంటంటే కాళ్ళని 4 కాళ్ళు ఉంటాయి కదండి ఈ ఎలిఫెంట్ కి, దాన్ని పిల్లర్ అని అంటున్నాడు. ఓకే, ఇంకొక ఆయన ఏదో పట్టుకొని ఇంకోటి అంటున్నాడు. అంటే వాళ్ళు ఏదైతే గుడ్డి వాళ్ళుగా ఉన్నారో దాన్ని పట్టుకొని దాన్నే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సొంతంగా దాన్ని వ్యాఖ్యానిస్తున్నారు, వాళ్ళు సొంతంగా చెప్తున్నారు. కరెక్టా? అది నిజంగా ఏమన్నా చాటనా? కాదు కదండి, అందరు తప్పే యాక్చువల్గా. ఆ 5గురు ఎవరైతే ఒక్కొక్క దాన్ని పట్టుకున్నారో ఒక ఆయన పిల్లర్ అంటున్నాడు. స్తంభం లాగుంది, ఇది స్తంభం అని అంటున్నాడు కాళ్ళని పట్టుకొని. స్తంభం అది కాదు కదా. కానీ కదా ఇవన్నీ చెప్తున్నవి ఒక రకంగా అదంతా కూడా ఏంటి? ఎలిఫెంట్ లో భాగాలుగా ఉన్నాయి. ఎలిఫెంట్ అని వాళ్ళు చెప్పలేకపోయినారు, వాళ్ళు గ్రహించలేకపోయినారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చాలా చాలా తన గురించి ఆయన బయలుపరచుకోకపోతే మనం తెలుసుకోలేం. బయలుపరుచుకునే ప్రక్రియనే ఏమంటారు? ప్రత్యక్షత అంటారు. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సో 2 ఉన్నాయి ప్రత్యక్షతలు. ఏమున్నాయండి? పేజ్ నెంబర్ 28లో 2 ఉన్నాయి. సాధారణ ప్రత్యక్షత, అదేంటి విశేషమైన ప్రత్యక్షత. వెరీ గుడ్. ఓకే, సాధారణమైన ప్రత్యక్షత ఏంటి? మీరు పొద్దున్న లేవంగానే కదా మీరు సన్ని చూస్తారండి. పాపం మన వాళ్ళు ఎంత చీకట్లో ఉన్నారంటే సూర్యుని పూజిస్తున్నారు. కానీ సూర్యుడు ఏం తెలియజేస్తున్నాడు యాక్చువల్గా? ఇప్పుడు ఇంకెక్కున్నాడు కదా సూర్యుడు. బయటికి వెళ్ళలేమండి, ఎండ బాగుందండి అన్నట్టు. ఎండ లేకపోతే సూర్యుడు ఏం తెలియజేస్తున్నాడు? సూర్యుని వెనుక సూర్యుని తయారు చేసిన దేవుడు ఉన్నాడు అని సూర్యుడు తెలియజేస్తున్నాడు. నక్షత్రాలు ఏం తెలియజేస్తున్నాయి? దేవుడు ఉన్నాడు అని. చెట్లు
జంతువులు అన్ని సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని తెలియజేస్తుందా అండి? తెలియజేయబడ్డం లేదా? ఎస్. మీరు కొన్నిసార్లు ఏదైనా ఫంక్షన్ కానీ ఎక్కడైనా వెళ్తే పిల్లలు కూడా ఇప్పుడు చాలా మటుకు బర్త్డేస్ లో మనం చిన్న దండే ఇస్తాం మనం. ఓకే, అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, అంతేనా కదా? మరి ఇవన్నీ ఫ్లవర్స్ ని వీటిని తయారు చేసింది ఎవరు? దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. అంటే సాధారణంగా దేవుని గురించిన ఉనికి, దేవుడు ఉన్నాడు అని వీటన్నిటి ద్వారా తెలియచేయబడ్డమే దాని జనరల్ రెవల్యూషన్ అంటారు. మనుషులందరికి కూడా, అందరికీ ఎవరు పుట్టినా కూడా మనుషులందరికీ కూడా దేవుడు ఒకటి పెట్టాడు. ఓకే, పోలీస్ని పెట్టినాడు కదా, ప్రవీణ్ ఉన్నాడు కదా పోలీస్గా పనిచేస్తున్నాడు. దేవుడు ప్రతి అందరి హృదయాల్లో ఒక పోలీస్ని పెట్టాడు. ఏమంటారండి దాన్ని? చెప్తారు ఎవరని? మనస్సాక్షి. మనస్సాక్షి. వెరీ గుడ్, మనస్సాక్షి. ఎవరు పెట్టినారు మనస్సాక్షి? దేవుడు దేవుడే. పెట్టినాడు. దేవుడే. జంతువులకు మనస్సాక్షి లేదు. ఓకే, అంటే ఈ మనస్సాక్షి అనేది నిజంగా చాలా చాలా కష్టం మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కదా, చాలా కష్టం. నీ మనస్సాక్షి చనిపోయిందా అని అంటాం కదా మనం కొన్నిసార్లు. అంటే కాన్షియన్స్ అంటే సృష్టి ద్వారా, మనస్సాక్షి ద్వారా, చరిత్ర ద్వారా దేవుడు ఉన్నాడనే ఉనికిని చాటించడమే ప్రత్యేకమైన సాధారణమైన ప్రత్యక్షత. దాన్ని జనరల్ రెవల్యూషన్ అంటారు. సో ఈ జనరల్ రెవల్యూషన్ రాత రూపకంలో లేదు కాబట్టి దీని గురించి వాగ్వివాదము ఉండొచ్చు. సో మీరు ఇది చదవండి, టైం తీసుకొని చదవండి. దాన్ని జనరల్ రెవల్యూషన్ అంటారు. జనరల్ గా దేవుని గురించిన చెప్పబడుతున్న సత్యాన్ని జనరల్ రెవల్యూషన్, సాధారణమైన ప్రత్యక్షత అంటారు. విశేషమైన ప్రత్యక్షత ఏంటి? విశేషమైన ప్రత్యక్షత మీ అందరి దగ్గర ఇందాక నేను 2 ఉండాలని చెప్పాను. ఒకటి ఏంటి మీ దగ్గర ఉండాల్సింది? ఏమని చెప్పాను? అందరి దగ్గర ఉంది బైబిల్, మీ మాన్యుల్. సో బైబిల్ ఉంది కదా. సో బైబిల్ ని మనం విశేషమైన ప్రత్యక్షత అని అంటాం. ఇప్పుడు సూర్యుడు పొద్దున వచ్చేటప్పుడు చెప్తున్నాడా సృష్టికర్త అయిన దేవుని ఆరాధించండి, సృష్టికర్త అయిన దేవుని ఆరాధించండి అని చెప్తున్నాడు ఆయన? ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, డైరెక్ట్ గా చెప్తలేడు కానీ కదా. అవునండి, ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు కదా, డైరెక్ట్ గా చెప్తలేడు. కానీ బైబిల్ డైరెక్ట్ గా చెప్తుంది. బైబిల్లోనే ఉంది కదా, కీర్తనలు 19లో ఉంది. కీర్తనలు 19 వచనం చదివినారా? ఒకసారి చదవండి. కీర్తనలు 19 మొదటి వచనం. సామ్స్ 19:1. ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి. వెరీ గుడ్, మంచి చదవండి సిస్టర్. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నాయి. పగటికి పగలు, డే బై డే వాళ్ళు ప్రచురిస్తున్నారు, కానీ వాటికి మాటలు లేవు. దానికంటే గొప్పది మనిషి అర్థం చేసుకోలేడు కాబట్టి దేవుడే మనిషి కోసం ఏమిచ్చాడు? మనిషి కోసం ఏమిచ్చాడండి? దేవుడు బైబిల్ ఇచ్చాడు. ఇప్పుడు మీకు బైబిల్ మీ భాషలో ఉందా? తెలుగు ఈ భాషలోనే ఉంది. దీన్నే స్పెషల్ రెవల్యూషన్ అంటారు. అంటే రాత రూపకములో రాయబడి మనల్ని లెక్క అడిగేది ఇదొక్కటే పుస్తకము. యేసు ప్రభు నువ్వు నమ్ముకోకపోతే నిత్య నరకానికి వెళ్తావని చెప్పేది విశేషమైన ప్రత్యక్షత. ఇది రక్షణకి నడిపిస్తుందా? ఎస్. నువ్వు పాపివి, యేసు ప్రభు దగ్గరికి రా అని చెప్తుంది. సాధారణమైన ప్రత్యక్షత చెప్పలేదు. సూర్యుడు చెప్పలేడు నువ్వు యేసు ప్రభు దగ్గరికి రా అని. చెట్లు చెప్పలేవు నీకు యేసు ప్రభు దగ్గరికి రా అని. కానీ బైబిల్ చెప్తుందా? ఎస్. మనం సువార్త బైబిల్ నుంచే ప్రకటిస్తున్నాం కదా. అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చయిస్తున్నాడు అనే వచనం ఉన్నది వాక్యంలో. ఉందా లేదండి? అవును, వాక్యంలో నుంచే మనం తీసుకొని బైబిల్లో నుంచే మనం చెప్తున్నాము సువార్తని. సో కాబట్టి విశేషమైన ప్రత్యక్షత కూడా దేవుడే రాయించాడు. 40 మంది గ్రంథకర్తలని ఉపయోగించుకొని 1500-1600 సంవత్సరాలు సమయం పట్టింది ఈ 66 పుస్తకాలను రాయడానికి. అవునా? తెలుసు కదా, చాలా మందికి మీకు బైబిల్ చరిత్ర తెలిసేది. అంతేనండి? సమయం పట్టిందా పట్టలేదా? పట్టిందండి. ఏ భాషలో రాయబడ్డది? పాత నిబంధన ఏ భాషలో రాయబడ్డది? మొట్టమొదటిగా వెరీ గుడ్, హెబ్రీ భాషలో రాయబడ్డది. కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడ్డది. ఇవన్నీ దేవుడు సమకూర్చి బైబిల్ని దేవుడు మన కోసం విశేషమైన ప్రత్యక్షతగా దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే బైబిల్ చాలా చాలా గొప్ప పుస్తకము. దేవుని గురించి మనకు తెలియజేస్తుంది. ఈ బైబిల్ ప్రకారంగా పాపము లేకుండా, బైబిల్ ప్రకారంగా పూర్తిగా పరిశుద్ధునిగా జీవించింది ఎవరు ఈ లోకంలో? ఎవరు? ఆయననే సజీవమైన వాక్యము అని అంటాం. వెరీ గుడ్. యేసు ప్రభు మన పాపమే తీసుకోవడం కాదు, మన కొరకు నీతియుక్తమైన జీవితాన్ని జీవించాడు ఆయన. చాలా మందికి తెలియదు రక్షణ గురించి.
మనం అనుకుంటున్నాం యేసు ప్రభు నా పాపాల కోసం చనిపోయినాడండి అందుకే రక్షణ. కరెక్ట్, అదొకటే. కానీ యేసు ప్రభు నీ కొరకు నీతియుక్తమైన జీవితాన్ని కూడా జీవించాడు. ఆయన నీతిగా జీవించాడా? అవును. ఒక పాట పాడతాం కదా, ఏ పాప మెరుగని ఓ ఓ పావన పావనమూర్తి అంటే పాప మనం విమోచన. వెరీ గుడ్. ఏ పాప మెరుగని, కానీ మనం పాపులం కదా. అవును. ఇప్పుడు కూడా కొన్ని బలహీనతల్లో మనం పడిపోతున్నాం. మనం కొన్నిసార్లు పాపం చేస్తున్నాం. పరిశుద్ధమైన బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా నన్ను క్షమించు, నన్ను కడుగు అని అంటున్నాం మనం. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని మన కోసం జీవించినాడు. అంటే యేసుప్రభుని అంగీకరించడం బట్టి నీ పాపాలు క్షమించబడ్డం అనేదే ఆపాదించబడదు, ఆయన నీతియుక్తమైన జీవితం కూడా నీ కొరకు ఆపాదించబడుతుంది అని బైబిల్ తెలియజేస్తుంది. అంటే బ్రదర్ మేము నీతిగా జీవించొద్దా? మరి మనం ఏమి ఇది చేద్దా? నో నో నో, జీవించాలి. ఆయన జీవించేశాడు కదా బ్రదర్, కాబట్టి మేమేం జీవించొద్దా అని అంటారా? అట్లాంటిది ఏం లేదండి. మనం జీవించాలి. ఆయన కృపని బట్టే మనం జీవిస్తున్నాం. ఆయన కృపని బట్టే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతి నుంచి మనం ముందుకు ఏంటండి, పరిశుద్ధతలో మనం ముందుకు వెళ్తుండాలి. పేజ్ నెంబర్ 30 అండి, 29 అండి. 29 లో మీద ఉంది కదా, అది ఒకసారి చదవండి. మీద ఉన్న లైన్ చదవండి, 29 లో స్టార్టింగ్ లో. విశేషమైన ప్రత్యక్షత దేవుని వాక్యం యొక్క 2 రూపములలో ఉన్నది. 2 రూపంలలో ఉన్నది. వెరీ గుడ్, కంటిన్యూ చేయండి సిస్టర్. యేసుక్రీస్తు స్వకీయుడు మరియు సజీవుడు. సెకండ్ పరిశుద్ధ పాయింట్ పరిశుద్ధ సెకండ్. గ్రంథము ఆలోచించుటకు ఎదుట పెట్టిన మరియు వ్రాతపూర్వకంగా ఇవ్వబడినది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రత్యక్షత సంపూర్తి అయినది. మానవునికి దేవుని గురించిన ప్రత్యక్షత చాలినంతగా ఉన్నది. దేవుని గురించి మానవుని గురించి మనము తెలుసుకునవలసినదంతా పరిశుద్ధ గ్రంథంలో ఇమిడి ఉన్నది. దేవుడు తన్ను తాను క్రమంగా ప్రత్యక్షపరచుకొనుట అన్నది వ్రాత రూపకంలో భద్రపరచబడి ఉంది. చాలండి. మనకు దేవుని గురించి తెలుసుకోవాల్సిందంతా బైబిల్లో ఉందా? 66 పుస్తకాలలో ఉందా? ఉందండి. ఉందండి. అంతా ఉందండి. దీన్ని ఉంది. మాస్టర్ మొత్తం చేయాలంటే, ఉంది. అవును అంతా ఉంది. దీన్ని మాస్టర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా ఎంతో ఉంది నేర్చుకోవాల్సింది. నిజమే, చాలా మంది చెప్తున్నారు, మేరీ సిస్టర్ కదా, మనం ఇంకా నేర్చుకోవాలి. యేసు ప్రభు సజీవుడు కదా, ఆయన పూర్తిగా వాక్యానుసారంగా జీవించిన యేసు ప్రభు సజీవమైన వాక్యము మన కొరకు రాతరూపకంగా మన కొరకు ఇవ్వబడి పెట్టబడినది. దేవుని ప్రత్యక్షత అనేది వాక్యము. ఇది సంపూర్తి అయింది. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఒకటి ఉంది, ఏముంది తెలుసా? ఈ పుస్తకమునకు ఏది జోడించద్దు, ఏది దీంట్లో నుంచి తీసివేయద్దు. అంటే అది ప్రకటన గ్రంథానికే వర్తించడమే కాదు, పూర్తిగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏది తీసివేయకూడదు, ఏది జోడించకూడదు. అవునా? అర్థమవుతుందండి కదా? ఏమన్నా ఒక పుస్తకం 66 బాగలేదండి, 65 చేసుకుందాం అని ఒక పుస్తకాన్ని తీసేయచ్చా మనం? నో, చేయకూడదు. చేయకూడదు. జోడించకూడదు. జోడించుకున్నారు, తీసేసుకున్నారు, వాళ్ళే తప్పుడు శాఖలు అవుతారు. ఒకవేళ క్యాథలిక్స్ ని మనం తీసుకుంటే, క్యాథలిక్స్ వాళ్ళు ఇంకొక 12-14 పుస్తకాలు జోడించుకున్నారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ బైబిల్లో ఇంకెక్కువ పుస్తకాలు ఉన్నాయి 60 కాకుండా. సో దాన్ని అపోక్రిఫా అని అంటారు. అది నిజంగా ప్రేరేపించబడిన పుస్తకాలు కావు, అవి వాళ్ళు జోడించుకున్నారు కదండి. మీకు తెలుసా క్యాథలిక్స్ కొంచెం మంది జోడించుకున్నారని వాళ్ళ బైబిల్? తెలుసు ఆ, తెలుసు అండి. అది తప్పు. ఇప్పుడు ఒకరు ఉన్నారు మన దగ్గర, కొంచెం మంది, వాళ్ళు త్రిత్వంలో ఇద్దరిని తీసేశారు. యేసు ప్రభుని, పరిశుద్ధాత్మ దేవుని తీసేశారు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు యెహోవా సాక్షులు. యెహోవా సాక్షులు. చూసారా? తీసేసినా తప్పు, కలిపినా తప్పే. అందుకే ఇక్కడ ఎంత బాగుంది కదా, మీ మాన్యువల్లో చాలా క్లియర్ గా నోట్స్ చక్కగా మీకు మంచిగా ఉంది. అంటే మీరు టైం తీసుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా చదవాలి కదా. మనకు దేవుని ప్రత్యక్షత చాలినంతగా ఉంది. చాలా బాగా చదివారు సిస్టర్ మీరు. అండ్ ఇక్కడ మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని అదేంటి ప్రత్యక్షత సంపూర్తి అయింది. ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఏదో ఇన్కంప్లీట్ ఉందండి ఇంకా మనకు దేవునికి. ఒకటి మీరు బాగా గమనించండి, కొన్ని మనకు అర్థం కానివి వాక్యంలో ఉన్నవన్నీ మనం నేర్చుకుంటాము. మీరు తప్పకుండా ఈ బైబిల్ కోర్సులో ఈ మొదటి పుస్తకం అయిన తర్వాత ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేర్చుకుంటారు. మీకు ఓపిక ఉండాలి, మీరు కనెక్ట్ అవ్వాలి, మీరు నేర్చుకుంటారు. మేము చెప్తాం కూడా, ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క 1 or 2 బుక్స్ చెప్పేస్తూ ఉంటాం ఎప్పుడైతే పాత నిబంధన స్టార్ట్ అవుతుందో. సో కాబట్టి అంత దేవుని గురించిన విషయాలు బైబిల్లో ఉన్నాయి, కాబట్టి మనకు ఏది అవసరం లేదు. అయితే బైబిల్లో పెట్టబడినవి ఇవ్వబడ్డాయి. మనకి ఏమన్నా అర్థం కాని ఉంటే అది మనం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాం. అర్థమైందండి? ఇట్లెందుకు చేశాడు బ్రదర్, మేరీ సిస్టర్, అవునా? అంతేనా? అవును, అవునండి. వెరీ గుడ్. సో కాబట్టి నిజంగా మనం చాలా ధన్యులం. ఇప్పుడు మీరు పాత నిబంధన మెల్లమెల్లగా నేర్చుకుంటే, అబ్బా ఇన్ని నేర్చుకున్నాం బ్రదర్, నిజమే ఎంత గొప్పగా ఉంది వాక్యం అని మీరే ఆశ్చర్యపోతారు.
ఎందుకంటే బుక్ నెంబర్ 2కి వెళ్తాం అప్పుడు. ఈ పుస్తకంలో ఎంత బాగా ఇచ్చాడు కదా, ఎంత చక్కగా ఇచ్చాడు మన నోట్స్, మనకు అర్థమవుతుంది కదా. బైబిల్కి మనకు చక్కగా కదా దేవుని గురించి, మానవుని గురించి, మానవుని తెలుసుకోవాల్సిందంతా పరిశుద్ధ గ్రంథములో ఇమిడి ఉన్నది. వాక్యంలో దేవదూతల గురించి ఉందా? నిత్యత్వం గురించి ఉందా? ఉందండి, ఉంది, పరలోకం, నరకం గురించి ఉందా? అన్ని ఉంది. ఉన్నాయి. మీరు అన్యుల దగ్గరికి వెళ్ళినారు అనుకోండి, పరలోకమా ఎట్లుంటుందో వాళ్ళకి ఏం తెలియదు. పాపం వాళ్ళు చాలా మంది ఏడుస్తారు. అన్యులు ఎందుకు ఏడుస్తారు? వాళ్ళకే తెలియదు ఈ చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారో. వాళ్ళ దాంట్లో కోతియో లేకపోతే ఎలుకనో ఇంకేదో పుడతారేమో అని అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఇంకో జన్మ గురించి వాళ్ళు నమ్ముతారు. అవునండి, అన్యులు అదే నమ్ముతారు కదా, హైందవులు అదే నమ్ముతారు కదండి. అదే నమ్ముతారా, నమ్మరా? అంతే కదా. వాళ్ళకి ఏమి అవునండి, నిరీక్షణ అదే లేదు. నమ్ముతారు. వాళ్ళకి ఏమి నిరీక్షణ లేదు. మనకైతే ఇక్కడ ఉన్నాడు, మనకు యేసుప్రభువే చెప్పాడు. ఆ యొక్క అబ్రహాము రొమ్మున ఉన్నాడు లాజరు, ఎంతో మంచిగా సుఖపడుతున్నాడు, ఎంతో మంచిగా ఉన్నాడు. ఎవరైతే ప్రభునందు నిద్రించారో వాళ్ళందరూ ప్రభు దగ్గర సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. మనకంటే ప్రభు దగ్గర సంతోషం ఉండదా అండి? ఎందుకు ఉండదని? ప్రభునందు నిద్రించారు నిత్యమైన అంటున్నాడు. సంతోషం. నిత్యమైన సంతోషము. ఈ భూలోకంలో కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, వీక్ అవుతున్నాం. బ్రదర్ ఎండ ఎక్కువైపోయింది బ్రదర్, చాలా ఇదైతుంది మాకు అని అంటాం మనం. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అట్లాంటిది ఏమి ఉండదు. దే ఆర్ రెస్టింగ్, దే ఆర్ హ్యాపీ, దే ఆర్ పీస్. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఓకే. అండ్ ఇక్కడ క్రమ పద్ధతిలో రాయబడ్డది అని మనం చూస్తున్నాం. ఎంత బాగా ఇచ్చాడు కదండి మీకు నోట్స్ లో. ఇక్కడ దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొని కదా, తను తాను క్రమంగా ప్రత్యక్షపరచుకొని అన్నది రాత రూపకంలో మనకు భద్రపరచబడ్డది. అంటే క్రమబద్ధమైన ప్రత్యక్షత అంటే దేవుడు ఒకటేసారి 66 పుస్తకాలు ఇచ్చాడా, లేకపోతే బుక్స్ బై బుక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడా బైబిల్కి? ఒకేసారి ఇవ్వలేదండి. ఒకసారి ఇవ్వలేదు కదా. వెరీ గుడ్. ఫస్ట్ 5 పుస్తకాలు ఇచ్చాడు. యెహోషువ వచ్చిన తర్వాత అంతా అయిన తర్వాత యెహోషువ పుస్తకం వచ్చింది. తర్వాత రాజులు, సమూయేలు, ఇవన్నీ మెల్లమెల్లగా టైం పట్టింది. యేసుప్రభు చనిపోయిన తర్వాత 40, 50, 60 సంవత్సరాలలో శిష్యులందరూ కూడా ఆయనకి సంబంధించిన సువార్తలు, పత్రికలు, ప్రకటన, యోహాను చివరిగా యోహాను సువార్త ఇవన్నీ రాసి ప్రకటన గ్రంథం రాసి యోహాను చనిపోయినాడు. ఓకే. సో కాబట్టి ఇట్ టుక్ టైం, సమయం పట్టింది. దీన్నే క్రమబద్ధమైన ప్రత్యక్షత అంటారు. ఓకే, వెరీ గుడ్. రెండో దానికి వెళ్దాం. పేజ్ నెంబర్ 29లో ప్రేరేపణ. అంటే బైబిల్ ప్రేరేపించబడ్డది. ఓకే, బైబిల్ ఏం చెప్పబడ్డదండి? ప్రేరేపించబడ్డది. ఇప్పుడు మీరు బాగా గమనించాలండి, దీంట్లో ఉన్న ప్రతి వర్డ్, ప్రతి మాట, ప్రతి వచనము, ప్రతి అధ్యాయం ప్రేరేపించబడ్డదా? ఎస్ పాస్టర్, ప్రేరేపించబడింది పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దీంట్లో లాస్ట్ పాయింట్ ఉన్నది. నేను అంతా చెప్పడానికి టైం లేదు కాబట్టి మీకు కొంచెం లిటిల్ బిట్ ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఈ ప్రేరేపణ కింద డి పాయింట్ ఉంది చూడండి. మాట ద్వారా ప్రత్యక్షపరచబడను అంటే మాటలు ప్రేరేపించబడ్డాయి, గ్రంథకర్తలు కాదు కదా. చదవండి సిస్టర్. 4th పాయింట్, వర్బల్ ఇన్స్పిరేషన్. మాట ద్వారా ప్రత్యక్షపరచబడుట, మాటలు ప్రేరేపించబడ్డాయి, గ్రంథకర్తలు కాదు. అంటే ఏంటి? ఎవ్రీ వర్డ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఇన్స్పైర్డ్. ప్రతి మాట, ప్రతి పొల్లు. అందుకే యేసుప్రభువు అన్నాడు కొత్త నిబంధనలో, ఒక పొల్లైనా సున్నైనా కూడా తప్పు కాదు. అంటే మీకు గ్రీకు తెలిస్తే దాని అర్థమవుతుంది. ఇట్లా చిన్న ఉంటది పొల్లు అని, దాని యాక్సెంట్ మార్క్ అంటారు గ్రీక్ లో. మేము కొంచెం నేర్చుకున్నాం కాబట్టి గ్రీక్ లో అట్లా అనమాట కదా. ఇవి చిన్న చిన్న ఒత్తులు ఉంటాయి కదండి, తెలుగులో ఒత్తులు ఉంటాయి కదా, దీర్ఘము ఇట్లాంటివి కదా, దాంట్లో కూడా గ్రీక్ లో ఉంటాయి అనమాట. అలా కాబట్టి ప్రతిది ఒక్కటి కూడా, ప్రతి పదము, ప్రతి వచనము, ప్రతి చాప్టర్, ప్రతి బుక్ కూడా ఇన్స్పైర్డ్. అంటే మాటలు ప్రేరేపించబడ్డాయి. మాటలు ప్రేరేపించకపోతే చేంజ్ చేసేయచ్చు అనమాట. సో కాబట్టి దేవుడు గ్రంథకర్తల్ని నడిపించాడు. ప్రతి మాట వాళ్ళు ఏదైతే రాశారో ప్రతి పదం కూడా, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. సో కాబట్టి ఇప్పుడు బైబిల్లో తప్పులు ఉన్నాయా? పొరపాటు లేనిది లేదు. అందుకే మూడోది పొరపాటు లేనిది అనే మాటని ఉపయోగిస్తున్నారు. అక్కడ చదివితే మనకు అర్థమవుతుంది కదా. ఇది దేవుని వలన ఇవ్వబడ్డది కాబట్టి, దేవుడు ఎప్పుడు అబద్ధాలు చెప్పడు కాబట్టి దేవుని యొక్క వాక్యములో పొరపాట్లు లేవు, తప్పులు లేవు. అయితే ఈ పొరపాటు లేని తనం అనేది ఒరిజినల్ గా రాయబడిన ఒరిజినల్ పుస్తకాలకే వర్తిస్తాయి. ఇక్కడ బహుశా నేను మీకు అడిగినానో అడగలేదు కానీ మిగతా వాళ్ళు కొంచెం దీంట్లో ఆల్రెడీ కొంచెం మంది అయిపోయిన వాళ్ళు కొంచెం మంది జాయిన్ అయ్యారు. అంటే అంతకుముందు కొంచెం మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం మంది కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మనకి ఇప్పుడు ఒరిజినల్స్ ఉన్నాయా అండి? ఒరిజినల్ ప్రతులు ఉన్నాయా? అంటే ఇప్పుడు 5 పుస్తకాలు. ఎస్ మేరీ సిస్టర్ ఏమన్నారు? లేవండి. వెరీ గుడ్.
కదా, లేవు. అందరు గమనించండి, మోషే రాసిన 5 పుస్తకాలు లేవు, ఆయన చేత రాయబడ్డాయి. ఆయన చేత రాయబడ్డాయి చెడిపోతున్నప్పుడు ఏం చేశారు? ప్రతులు చేశారు, ప్రతులు కాపీస్ రీరైట్ చేశారు, కాపీస్ చేశారు. వెరీ గుడ్, కాపీస్ చేశారు. కాపీస్ నుంచి కాపీస్ వచ్చాయి. ఆ కాపీస్ నుంచి మనకు బైబిల్ వచ్చింది. సో ఈ పొరపాటు లేనితనం అనే మాటని స్ట్రిక్ట్ గా, ఖచ్చితంగా అంటే ఆ ఒరిజినల్ ప్రతులకు వాడాలి. కాబట్టి పాస్టర్ గారు, ఇప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్ కరెక్టేనా అంటే ఎస్, తప్పకుండా కరెక్టే, తప్పకుండా సత్యమైనది అన్న ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక మాట ఉంది కింద, స్టార్ చదువుతారా? ఎవరు? పుష్ప సిస్టర్ చదువుతున్నారు. సుజాత సిస్టర్ చదువుతారా? చదవండి. ఆ బైబిల్ దేవుని వాక్యము కానిదై ఉండాలి, అయితే లేకపోతే అయితే దేవుని వాక్యమంతా, అది చదవండి సిస్టర్, కింద కింద అయితే దేవుని వాక్యం అంతా నిజమై ఉండాలి, లేదా అంతా నిజమై ఉండకూడదు. నిజం కాకుండా ఉండాలి, నిజమై ఉండాలి. సో మనం ఏం నమ్ముతున్నాం? నిజమే అని నమ్ముతున్నాం. అంతా నిజమే, అంతేనే కదా? కరెక్టే కదా? ఎస్, అంతా నిజమే. ఓకే, రైట్. సో 4th పాయింట్కి వెళ్తే, అధికారం. ఇది దేవుని వాక్యం కాబట్టి, దేవుని మాటలు కాబట్టి, దేవుని యొక్క వాక్యంకి అధికారం కలిగి ఉందా? ఎస్, ఖచ్చితంగా ఉంది అధికారం. ఉంది. కాబట్టి దేవుని మాటలు యాక్చువల్లీ ఆజ్ఞలు. అందుకే మీరు చూడండి, దేవుడు ఎందుకు ఆదామవ్వని శిక్షించాడు? మనకు అనిపిస్తుంది, అరే ఏంటండి వీళ్ళు ఇంత చిన్న అవిధేయతనే కదా చూపించారు. మనం అనుకుంటాం చిన్న పాపమే కదా అనుకుంటాం. చిన్న పాపము పెద్ద పాపం అనేది మనకు, కానీ చిన్న పాపం పెద్ద పాపం అనేది దేవునికి ఉందా? దేవుని ఆలోచనలో ఉందా అండి చిన్న పాపం పెద్ద పాపం? లేదండి, లేదు. వెరీ గుడ్, లేదు. అది మనం తెలుసుకోవాలి. చిన్న పిల్లలండి తప్పు చేశారు, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా దేవుడు సమానంగా చూస్తాడు. దేవుని దృష్టికోణం వేరే. దేవుడు ఆజ్ఞ అతిక్రమం చేశారు మీరు, కాబట్టి దేవుడు వాళ్ళని వెలివేసినాడు. ఆత్మీయంగా. వెంటనే వాళ్ళు చనిపోయినారు. దేవుడు అనలేదు, ఓహో అట్లనా మీరు చేసినారా, సరేలే అని అనలేదు. బట్ దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. పనిష్మెంట్ ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం కృపని కూడా వాళ్ళకు చూపించాడు అని మనం చూస్తున్నాం. సో దేవుని వాక్య అధికారం చాలా గొప్పది. మనుషుల సాంప్రదాయాల కంటే, ఆలోచనల కంటే, ఇవన్నిటికంటే దేవుని వాక్యము అధికారము కలిగినది. ఓకే, స్టార్ చదవండి సిస్టర్, 4వ పాయింట్లో 30వ పేజీ. మానవుని సంప్రదాయముల కన్నా, సంఘం యొక్క బోధ కన్నా, తత్వశాస్త్రము కన్నా, మరియు వ్యక్తిగతమైన ఉద్దేశాల కన్నా దేవుని వాక్యము యొక్క అధికారము ఉన్నతమైనది. అయితే ఇక్కడ సంఘం యొక్క బోధన కన్నా అంటే తప్పుడు చెప్తున్నారు కదా, వాళ్ళ గురించి అట్లా చెప్తున్నాడు అది. సో దేవుని ఒక వాక్యం అందరికంటే హైయెస్ట్ అథారిటీ, అందరికంటే ఎక్కువ అధికారం కలిగి ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఐదోది ఏంటంటే పాయింట్ చూడండి, 5th పాయింట్, ప్రకాశింపచేయుట. చదవండి దాని గురించి సిస్టర్. ప్రకాశింపజేయుట, పేజ్ నెంబర్ 30 అండి, 5వ పాయింట్. అంటే విశదపరచుట, మరియు విశ్వాసులు వాక్యము అర్థం చేసుకొని దానిని సత్యముగా అంగీకరించినట్లు సహాయం చేసే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను చూపిస్తుంది. ఇప్పుడు మీరందరూ కూడా ఎంతసేపు వింటున్నారు? ఇది సత్యమేనా? వింటుంది, మీరు బాగా ఆన్సర్ చేస్తున్నారు చాలా మంది. వెరీ గుడ్. ఇప్పుడు ఇదంతా సత్యమేనా అండి మీరు వింటుంది? సత్యమే కదా. ఎట్లా తెలిసిందండి? ప్రకాశింపజేయుట అనేది పరిశుద్ధాత్మ దేవుడు మీకు చేస్తున్నాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ నాలో కూడా ఉన్నాడు. మనం అందరం ఒకే వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. లేదు బ్రదర్, మీ బైబిల్ వేరే, నా బైబిల్ వేరే. నా బైబిల్ 81 బుక్స్ ఉన్నాయి బ్రదరా. మీ అందరి దగ్గర 66 పుస్తకాల బైబిలే ఉంది కదండి, అంతే కదా? అవునండి, సేమ్ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాము. సత్యాన్ని అంగీకరించి, సత్యానికి విధేయత చూపించి, ఇది సత్యము అనే పరిజ్ఞానము ఎవరిస్తున్నారు మన హృదయములో? ఇల్యూమినేషన్, ప్రకాశింపజేయుట పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. ఆ ప్రక్రియ లేకపోతే నిజంగా దీని సత్యం అని మనం తెలుసుకోలేము. నిజంగా అందరికంటే గొప్ప బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడే. కానీ మనమేమో మనుషులను ఎక్కువగా హెచ్చిస్తున్నామేమో పరిశుద్ధాత్మ దేవుని కంటే. అంటే ఈయన చాలా గ్రేట్ టీచర్ కదా, పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్ప బోధకుడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు మనకి ఇచ్చాడు వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వాక్యానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనే బోధకుడు ఇచ్చాడు. ఏ మత గ్రంథాలకి ఈ కృప లేదు. ఇప్పుడు హిందూస్ చాలా పెద్ద మన వాళ్ళు చాలా విర్రవీగుతున్నారు కదా. ఏ హిందూస్ అయినా కూడా ఏమైనా చదువుతారా అండి? వాళ్ళు మనలాగా వాక్యాన్ని చదువుతారా? వాళ్ళకున్న మత గ్రంథాలను చదువుతారా? అంత నిల్లు వాళ్ళకి, ఏదో ఉద్రేకంగా అంటుంటారు అంతే కదా, ఏవో ఒక మాటల్ని పట్టుకొని. చూసారా, ఏ గ్రంథానికి లేదు, ఖురాన్కి లేదు, వాళ్ళ మత గ్రంథాలకి లేదు. కానీ మనకుంది ప్రకాశింపజేయుట అనే పరిచర్య ఉంది.
కాబట్టి మీరందరూ కూడా టైం తీసుకోండి, తప్పకుండా బైబిల్ని చదవండి. 6వ 6th పాయింట్ చదవండి. వ్యాఖ్యానము. ఓకే, 30వ పేజు 6వ పాయింట్ అందరు గమనించండి, చదవండి సిస్టర్. మొట్టమొదట వ్రాయబడినప్పుడు ఉన్న బైబిలు లేఖనముల యొక్క అర్థమును నిర్ణయించుట ఇమిడి ఉన్నది. దాని ప్రాముఖ్యతను అన్వయించుకొనక ముందు లేఖన భాగం యొక్క సరైన అర్థాన్ని ముందుగా నిర్ణయించాలి. తాను చెప్పిన విషయం గురించి రచయిత ఏమని ఉద్దేశించుచున్నాడు? వ్యాఖ్యాన శాస్త్రం అనున్నది వ్యాఖ్యాన నియమములకు ఇవ్వబడిన శాస్త్రీయ నామము. వ్యాఖ్యానించడము అంటే ఏంటి? వ్యాఖ్యానించడం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్నిసార్లు మనం మాట్లాడతాం కదా, మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా, మనం చెప్పిన మాటల్ని అర్థం చేసుకుంటారండి. అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకోరా? అవునండి, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు మీరు చెప్పిన మాటల్ని వాళ్ళు అర్థం చేసుకొని చెప్పినప్పుడు మనం ఏమంటాం? నేను అట్లా లేదు అంటే నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదని మనం చెప్తాం కదా. అంటే మనం ఏ ఉద్దేశంతో చెప్పామో మాట్లాడమో వాళ్ళు ఆ ఉద్దేశాన్ని క్యాచ్ చేయకుండా వేరే రకంగా అర్థం చేసుకున్నారు. జరుగుతుందా మనుషులలో? అది జరుగుతుందండి. జరుగుతుంది. చూసారా? అంటే మనుషుల మధ్యలోనే మనం కొన్ని చెప్పినప్పుడు, నేను ఇది తెమ్మన్నాను కదా, అది ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అని పిల్లలు మనం అంటాం కొన్నిసార్లు. ఏంటంటే పొరపాటు ఇంటర్ప్రిటేషన్ రాంగ్ గా చేసుకున్నారు, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు మనం అన్నది. అంటే మన ఉద్దేశాన్ని వాళ్ళు క్యాచ్ చేయలేదు. సేమ్ థింగ్ మనం కూడా బైబిల్ రాయలేదు. ఎవరు రాశారు? 40 మంది గ్రంథకర్తలు రాశారు, 40 authors రాశారు. సో ఇప్పుడు దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనము వాళ్ళ కోణం నుంచి అర్థం చేసుకోవాలి. దాన్నే వ్యాఖ్యానించడము. సరిగ్గా వ్యాఖ్యానించడం అని అంటే వాళ్ళ కోణం నుంచి. ఇప్పుడు మీరు మీ పిల్లలకు ఒక మెసేజ్ పెట్టారనుకోండి, మీ పిల్లలకు ఒక మెసేజ్ పెట్టారు, మీ పిల్లలు అర్థం చేసుకుంటారండి ఆ మెసేజ్? ఎస్, అర్థం చేసుకుంటారు. మమ్మీ అడుగుతుంది నన్ను అని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకుంటారు. మీ పిల్లలు కాకుండా వేరే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా దాన్ని? అర్థం చేసుకోలేరు వాళ్ళు. బహుశా చాలా మటుకు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. అంటే మీ పిల్లలతో సంబంధం ఉంది కాబట్టి అర్థం చేసుకుంటారు. సేమ్ థింగ్ గ్రంథకర్త ఏం చెప్తున్నాడో, తొలి గ్రంథకర్త ఏం చెప్తున్నాడో మనం అర్థం చేసుకుంటే వాక్యం మనకు అర్థమైనట్టు. దానికోసం ఇవ్వబడిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలే ఏంటంటే వ్యాఖ్యానించే నియమాలు. సో ఇక్కడ మనం కరెక్ట్ మీనింగ్ మనం తెలుసుకోవడానికి ప్యాసేజ్ యొక్క మీనింగ్, గ్రంథకర్త ఏ మీనింగ్ ఇచ్చాడు అనేది మనం తెలుసుకోవాలి. మోషే 5 పుస్తకాలు రాశాడు. మోషే ఎందుకు రాశాడు 5 పుస్తకాలు అని మనం ఆలోచించాలి. నా వ్యక్తిగతంగా నా సొంత తలంపుల్ని వాక్యం మీద రుద్దకూడదు. కరెక్టా అండి? అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఇదే? ఓకే, ఎవరు రాశారు, ఆ గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నాడు అక్కడ అని మనము ఆలోచించి దాన్ని వ్యాఖ్యానించడమే సరి అయిన వ్యాఖ్యానము. ఓకే, అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ సిస్టర్ చదివారు చాలా చక్కగా. మొట్టమొదటిగా రాయబడినప్పుడు ఉన్న బైబిల్ లేఖనం యొక్క అర్థాన్ని నిర్ణయించుట ఇమిడి ఉన్నది. అంటే దీనికోసం కొంచెం కష్టపడాలి, ప్రయాసపడాలి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను. యూజువల్గా మనం కొన్ని టేస్ట్లు తిన్నప్పుడు, ఏదైనా టేస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ఆ తినే వస్తువు గురించి టేస్ట్ మనకు ఉంటుంది కదండి మన మైండ్లో. అంటే మన మైండ్ ఆర్ మనస్సు, మన బ్రెయిన్ అనొచ్చు, లేకపోతే ఉంటుందండి. ఉంటుంది కదా. కాబట్టి అప్పుడు ఏమైతుంది తెలుసా, మనం తిన్నప్పుడు మ్యాచ్ చేసుకుంటాం, బ్రెయిన్ అనేది దాన్ని రీడ్ చేస్తుంది. చాలా బాగా చేశారండి, సేమ్ ఇలానే చేస్తారండి మా వాళ్ళు కూడా అని అంటారు కదా కొన్నిసార్లు మీరు. అవునండి కదండి, అంతే కదండి. సేమ్ ఇక్కడ కూడా మొట్టమొదటిగా రాయబడినప్పుడు ఉన్న బైబిల్ లేఖనాల యొక్క అర్థాన్ని నిర్ణయించుట ఇమిడి ఉన్నది వాఖ్యానము. అంటే దానికోసం మనం కొంచెం కష్టపడాలి. జాన్ రాస్తే యోహాను సువార్తలో ఏం చెప్పాలనుకుంటున్నాడు? యోహాను ఉన్నాడా ఇప్పుడు మనకి? మోషే ఉన్నాడా చెప్పడానికి? లేరు. కానీ వాళ్ళ షూస్ లో వెళ్ళి వాళ్ళేం చెప్పాలి అనుకుంటున్నారు అనేది మనం క్యాచ్ చేయడానికి కొరకు ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియనే మీకు 33వ పేజీలో ఉంది. ఓకే, జస్ట్ చూపిస్తాను మీకు. 33 పేజీలో ఉంది. ఇప్పుడు వస్తాం మనము. ఈ 3 మెట్లు ఉన్నాయి. ఈ 3 మెట్లే మనకు సహాయం చేస్తుంది. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు అనేది మనకు హెల్ప్ చేయడానికి. అంటే మనం వాళ్ళ కోణం నుంచి ఆలోచించడం మంచిదా, మన కోణం నుంచి ఆలోచించడం మంచిదా? వాక్యాన్ని వాళ్ళ కోణమే మంచిది. వెరీ గుడ్. ఎవరైతే మీకు సందేశం చెప్పారో మీకు డౌట్ వస్తే ఏంటి నాకు అర్థం కాలేదని వాళ్ళని అడుగుతాం, పక్కనున్న వాళ్ళని అడుగుతామండి. మెసేజ్ పంపించిన వాళ్ళని అడుగుతాం కదా, ఎవరు పంపించారు, ఏంటి వాయిస్ మెసేజ్ నాకు అర్థం కాలేదు, ఎందుకు పెట్టారు అని అడుగుతాం కదా, ఎవరైతే పెట్టారో. అంతే కదండి, పెట్టిన వాళ్ళనే అడుగుతాం మనం. వేరే వాళ్ళని అడుగుతారా?
లేదు, పెట్టిన వాళ్ళని అడుగుతాం. సేమ్ గ్రంథకర్త ఒక్క తలంపుని మనం తెలుసుకోవడానికి మనం వెళ్ళాలి. అది చాలా మంచిది. ఇలా మనం నేర్చుకుంటే అప్పుడు ఏమవుతుంది, కరెక్ట్ గా మనం బైబిల్ని అర్థం చేసుకుంటాం. మనం చాలా చాలా సంతోషిస్తాం. గొప్పగా దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. 7వ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. 7th పాయింట్ కూడా చదవండి సిస్టర్. ఓకే, ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చదవచ్చు. ఈరోజు సుజాత సిస్టర్ చదువుతున్నారు, నెక్స్ట్ వీక్ ఒక్కొక్కరు చదవచ్చు. ఓకే, అలా. 7th పాయింట్ చదవండి సిస్టర్. క్రమబద్ధమైన అధ్యయనము అంటే దానిలోని అర్థమును తెలుసుకున్నట్లు. ఇదంతా చదవండి సిస్టర్, 3rd పాయింట్ వరకు చదవండి. ఓకే, యా. మరియు సత్యములను అన్వయించుకొనున్నట్లు క్రమ పద్ధతిలో తర్కవాద విధానములో బైబిల్ అధ్యయన పద్ధతి ఉపయోగించవలసిన సరి అయిన మెట్లు మరియు ఆ మెట్లు ఏ క్రమములో అనుసరించవలెనో అను ఈ రెండింటితో క్రమబద్ధమైన అధ్యయనము సంబంధము కలిగి ఉన్నది. క్రమబద్ధమైన అధ్యయనము అనగా దేవుని వాక్యమును తెలుసుకొని విధేయత చూపుట, బోధించుట అను గురిని సాధించుటకు మనము వాడే ఒక సాధనము, పద్ధతి మాత్రమే ఇది. ఈ కోర్సులో నేర్పించబడే క్రమబద్ధమైన అధ్యయన పద్ధతి ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది. మన అధ్యయనం ఎప్పుడూ కనిపెట్టిన సత్యాన్ని అన్వయించుకోవటం, ఇతరులతో పంచుకోవటం అనే ఉద్దేశాన్ని కలిగి ఉంది. నంబర్ 2, మన అధ్యయనం ఎప్పుడూ మొదట వాక్యము పైన కేంద్రీకరించబడి ఉంటుంది. పాయింట్ నంబర్ 3, మన అధ్యయనము స్వతంత్రమైనది మరియు చేయునది. అంటే వాక్యంలోని సత్యాన్ని చూపటానికి మనం ప్రయత్నం చేస్తాము, అంతేకాని మనం ఏది సత్యమని నమ్ముతామో దాన్ని వాక్యము పైన రుద్దుటకు కాదు, లేక వాక్యములో దాన్ని చదువుటకు కాదు. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. సో కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, చాలా చక్కగా మీకు 7th పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డది. మీరందరూ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం 31 పేజ్ ఉన్నాం కదా, 15th పేజ్ నుంచి 31 పేజ్ వరకు మళ్ళీ మీరు చదవండి. ఓకే, మీరు వీలైతే వచనాలు ఉన్నాయి, దాంట్లో అన్నీ ఉన్నాయి మీకు, అవన్నీ టైం తీసుకొని కూడా మీరు కొంచెం ఒక్కొక్క వచనం కూడా చదవచ్చు. సో సిస్టమాటిక్ స్టడీ అంటే ఏంటి? క్రమబద్ధమైన అధ్యాయంలో క్రమబద్ధ అధ్యాయం ఏంటనంటే, మనం కరెక్ట్గా చదువుతూ కరెక్ట్గా వాక్యం ఒక అర్థాన్ని బయటికి రాబట్టడానికి ఉన్న ప్రక్రియనే సిస్టమాటిక్ స్టడీ అంటారు, క్రమబద్ధమైన అధ్యాయం. దీంట్లో ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మనం ఎప్పుడు అయినా కూడా మొదటి పాయింట్ ఏముందండి, మన అధ్యాయం ఎప్పుడు కూడా ఏంటి కదా, మన అధ్యాయం దేనికోసం చేస్తున్నాం, మనం ఎందుకు నేర్చుకుంటున్నామండి? ఫస్ట్ పాయింట్ ఏంటి, చదవండి సిస్టర్. ప్రతి అధ్యయనము ఎప్పుడు కనిపెట్టిన సత్యాన్ని అన్వయించుకోవటం, ఇతరులతో పంచుకోవటం అనే ఉద్దేశాన్ని కలిగి ఉంది. కరెక్ట్. బైబిల్ క్లాస్ మనం అందరం ఎందుకు జాయిన్ అయ్యాము? మేము చాలా వాక్యాన్ని నేర్చేసుకుంటున్నామండి అని మనకేదో కదా, ఏదో ఇంకోటి ఏదో సంపాదించుకోవడం కాదు. మనం నేర్చుకున్నది ఇతరులకు పంచడానికి, మనం నేర్చుకునేది మనం ఎదిగి ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి. అవునండి, అదే కదా ఫస్ట్ పాయింట్. అర్థమైంది కదా మొదటి పాయింట్, అంతే కదండి? అర్థమైంది. ఏవైనా కూడా పండ్లు చెట్టు తింటదా? చెట్టు పండ్లు వచ్చాయి, చెట్టు తింటదా? కదా. పూలు వచ్చాయి చెట్టుకి, పూలు పెట్టుకుంటదా అండి? పూల చెట్టు లేదండి కదా. అంటే మనం కూడా అలా ఉండాలి, అంత చాలా కష్టం కదండి. లేదు, నా కొరకే నేను ఫలిస్తాను, నా కొరకే అంటే నేను బాగా జ్ఞానాన్ని సంపాదిస్తాను ఈ బైబిల్ కోర్స్ ద్వారాను. మనం నేర్చుకునేదంతా ఇతరులలో ధారపోయడానికి, పంచుకోవడానికి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోవచ్చు. మీరందరూ పుస్తకాలు తీసుకున్న వాళ్ళందరూ మీరు పెన్స్ ఉపయోగించవచ్చు, కలర్ పెన్సిల్స్, పెన్స్ అన్ని ఉపయోగించుకొని మీరు అండర్లైన్ చేసుకోవచ్చు అండి, మంచిగా రాసుకోవచ్చు మీ పుస్తకాలలో. నెక్స్ట్ చూడండి, సెకండ్ది, మనం ఎప్పుడైనా కూడా ఏం చేయాలి, మన అధ్యాయం ఎప్పుడు మొదటిగా వాక్యం పైన కేంద్రీకరించబడి ఉంటుంది. వాక్యం ఏమి చెప్తుందో చూసారా, ఆ స్టడీ ఎప్పుడైనా సెంటర్డ్ ఇన్ ద టెక్స్ట్ ఇట్ సెల్ఫ్. ఏంటండి? సెంటర్డ్ ఆన్ ది టెక్స్ట్ ఇట్ సెల్ఫ్. అది చాలా ఇంపార్టెంట్. ఒక ఆయన ఈ బాణాలు వేసే ఆయన ఉన్నాడండి. ఆ బాణాలు వేసే ఆయన ఏం చూస్తాడండి? గురినే చూస్తాడు కదా, అంతేనా కదా. గురిని చూస్తేనే ఏమవుతాడు, ఆయన కరెక్ట్గా బాణాలు వేయగలుగుతాడు. గురిని చూడకుండా ఎక్కడో వేసేస్తే ఏమవుతుందండి? గురి తప్పుతుందా? తప్పదా? తప్పిపోతుంది గురి. సో కాబట్టి మన గురి ఏంటంటే ఎప్పుడైనా కూడా టెక్స్ట్ మీదనే మన మనసు పెట్టాలి. టెక్స్ట్ అంటే లేఖన భాగము, ఆ వచనము, ఆ ప్యాసేజ్, ఆ అధ్యాయము. సో కాబట్టి లేఖనం ఏం చెప్తుంది, మన స్టడీ ఎప్పుడైనా కూడా లేఖనం ఏమి చెప్తుంది, లేఖనాలు ఏం చెప్తున్నాయి అని మనము చూడాలి. మూడోది ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మూడోది మళ్ళీ చదవండి సిస్టర్.
మూడోది అందరు గమనించండి, పేజ్ నెంబర్ 31, 3వ పాయింట్. మన అధ్యయనము స్వతంత్రమైనది మరియు సమ్మతింపచేయునది. అంటే వాక్యంలోని సత్యాన్ని చూడటానికి మనం ప్రయత్నం చేస్తాము. అంతేకాని మనము ఏది సత్యమని నమ్ముతామో దాన్ని వాక్యము పైన రుద్దుటకు కాదు, లేక వాక్యములో లేని దాన్ని చదువుటకు కాదు. స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ కొన్నారా ఎప్పుడైనా? కనెక్ట్ అయిన వాళ్ళు కొన్నారు కదా, మనం కొన్నాం స్వీట్, కొన్నాం అదండి. అంటే మనం కొన్ని చూస్తాము, అడుగుతాం ఫ్రెష్ ఏనండి అని అంటాం. ఏదమ్మా ఒకటి ఇవ్వు, కొంచెం ఇవ్వు అని అంటాం. మనం కొన్నారా? కొనలేదా అండి? కొన్నారా? కొన్నారు కదా. అంటే మనం అడిగినప్పుడు, టేస్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామండి? అంటే మనం ఏం డిసైడ్ చేస్తున్నాం? మనం ఇది ఫ్రెషే, ఇది బాగానే ఉంది. ఎస్ పుష్ప సిస్టర్ చెప్పండి. అదే కరెక్ట్ బ్రదర్, ఫ్రెషా కాదా అని చూస్తాం. చూస్తాం మనం. అంటే బయట నుంచి కనిపిస్తుంది మనకు, అయినా కానీ ఫ్రెషా కాదా అని మనం ఖచ్చితంగా నిర్ణయించుకొని దాన్ని మనం తీసుకుంటాం. అది బాగలేదనుకోండి టేస్ట్, వేరేది చూస్తాం, వేరేది కూడా మనం అడుగుతాం. అంటే సేమ్ థింగ్ ఇక్కడ ఎంత బాగా ఇచ్చాడంటే, వాక్యం ఏం చెప్తుందో అనేదే మనం స్టడీ చేయాలి. వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవడానికి కొరకే మనం ప్రయత్నం చేస్తున్నాము. ఈ బైబిల్ కోర్స్ ద్వారా బైబిల్ని కరెక్ట్గా నేర్చుకునే ప్రక్రియ మీకు నేర్పిస్తున్నాం. మీరందరూ మంచిగా నేర్చుకొని మీ మీ ప్రాంతాలలో చక్కగా మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండాలనేది మా ఆశ. సో కాబట్టి లేఖనాల్లో ఉన్న సత్యాన్ని చూడడానికి కొరకే మనం ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని ఏదైతే మనం సత్యం అని అనుకుంటున్నామో దాని మీద రుద్దడం కాదు, దాని మీద రుద్దడం కాదు. అది ఇంకోటి, లేని దాన్ని వాక్యంలో పెట్టడం కాదు, లేక వాక్యంలో లేని దాన్ని చదువుట కాదు. రెండు తప్పైపోతాయి కదా, రెండు కూడా ఏమైపోతాయి? తప్పైపోతుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. కొన్నిసార్లు మనము ఉప్పు వేసామో అని అనుకుంటాం కర్రీలో, కానీ వేయలేదు, మర్చిపోతాం కదండి. ఉప్పే కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. అంటే మర్చిపోతాం కాబట్టి అరే ఏం లేదు ఉప్పు అని అంటే మనం వేసుకొని కలుపుకొని తినచ్చు. సేమ్ థింగ్ ఏంటంటే వాక్యములో లేని దాన్ని మనం పెట్టకూడదు. ఓకే, వాక్యములో కదా. ఇంకోటి ఏంటి ఇక్కడ మనం చెప్తున్నాడు, మనం ఏదైతే సత్యం అని మనమే ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ఆ సత్యాన్ని వాక్యం మీద రుద్దడము కరెక్ట్ కాదు. సో ఏది సత్యము ఎట్లా తెలుసుకోవచ్చు బ్రదర్ అని అంటే 3 మెట్లు ఉన్నాయి. సో ఇది జీవితాంతము చేస్తున్న ప్రక్రియ, సిస్టమాటిక్ స్టడీ, అండ్ సిస్టమాటిక్గా చేయాలి, నేర్చుకోవాలి అనేది మనం చూస్తున్నాం. సో 3 మెట్లు ఉన్నాయండి. 33వ పేజ్కి వెళ్ళాలి. ఈ 33వ పేజ్ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి మీకు. ఈ 33 పేజ్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు బుక్ నెంబర్ 1లో. ఓకే, 33వ పేజ్ 33 పేజ్కి వెళ్ళండి. 3 ప్రాథమిక మెట్ల యొక్క సంగ్రహము. క్రమబద్ధమైన బైబుల్ అధ్యాయమునకు పద్ధతి. చూసారండి, పద్ధతి, స్టెప్స్ ఇప్పుడు. సో కాబట్టి మనం ఎట్లా సిస్టమాటిక్ గా వాక్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకొని మనం ఏమి కలపకుండా కరెక్ట్ గా నేర్చుకోవడం అంటే ఏంటి? ఈ 3 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. చదవండి సిస్టర్. సత్యం యొక్క నియమములను లేఖన వచనములలో నుండి బయటికి లాగుటకు క్రమబద్ధమైన బైబిల్ అధ్యయన పద్ధతిని ఒక ప్రక్రియ అయి ఉన్నది. 3 ప్రాథమిక మెట్లు యొక్క సంగ్రామము. ఒక్క నిమిషం. సో మీరు వాక్యంలో ఉన్న సత్యాన్ని బయటికి తీసుకొని రావడానికి, దాని కరెక్ట్ మీనింగ్ ని, ట్రూత్ ని వాక్యంలో నుంచి బయటికి తీసుకొని రావడానికి కోసం 3 మెట్లు ఉన్నాయి. అంటే మీరు ఈ బుక్ నెంబర్ 1 నేర్చుకున్న తర్వాత మీరు వ్యక్తిగతంగా ఎలా స్టడీ చేయాలి అనేది ఈ 3 మెట్లు నేర్చుకుంటే మీరు స్టడీ చేయగలుగుతారండి. అంటే ఈ 3 మెట్లలో ఉన్న సత్యాలను నేర్చుకున్నప్పుడు ఆ సత్యాలని ప్రతి బైబుల్ ఆఫ్ ద బుక్, అంటే ఆదికాండం అనుకోండి, ఈ 3 సత్యాలని ఆ యొక్క ఆదికాండం మీద మనం వర్తిస్తే ప్రతి చాప్టర్ నుంచి మనం కొన్ని సత్యాలు నేర్చుకోవచ్చు అనమాట. అట్లా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బుక్ నెంబర్ 1 మనం ఫస్ట్ నేర్చుకుంటున్నాం. దీంట్లో ఉన్న సూత్రాలు మనకు హెల్ప్ చేస్తున్నాయి. ఈ 3 మెట్లు ఏం హెల్ప్ చేస్తున్నాయి? వాక్యంలో అప్పుడు ఆ దినాలలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యాన్ని ఇప్పుడు మనకు క్లియర్ గా మనకు అర్థమయ్యేటట్టుగా ఈ 3 మెట్లు మనకు సహాయపడుతున్నాయి. ఆ 3 మెట్లు ఏంటండి? 3 మెట్లను ఏమంటున్నాం మనం? ఫస్ట్ మెట్టు ఏంటండి? పాఠ్యభాగమును గమనించుము. నెక్స్ట్ చదవండి సిస్టర్. నెక్స్ట్ వన్ అదే ఆ బ్రాకెట్ లో పాఠ్యభాగమును వ్యాఖ్యానించుము. థర్డ్ వన్ పాఠ్యభాగమును అన్వయించుము. పాఠ్యభాగాన్ని కదా గమనించుము, పాఠ్యభాగాన్ని వ్యాఖ్యానించుము, పాఠ్యభాగమును అన్వయించుము. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, మనం ఒక దగ్గర తిన్నప్పుడు ఇక్కడ బాగుంది అని మనం చెప్తాం వాళ్ళకి. నేను ఇక్కడ ఆగాను, ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఇది ఉంది, ఇది బాగుంది అని చెప్తాం కదా. ఎందుకు చెప్పామండి మనం? అంటే మనం ఫస్ట్ వెళ్ళాం,
ఎట్లుంటుందో ఏమో అని మనం టేస్ట్ చేసాం, తిన్నాము. తర్వాత మనం ఏమంటున్నాం, వేరే వాళ్ళకి చెప్పాం, మనం మంచిగా సాటిస్ఫై అయినాం కాబట్టి వేరే వాళ్ళకి మనం చెప్తున్నాం. అవునా కాదండి? ఎస్ ఆర్ నాట్? చెప్పండి. అవునండి. అవునండి. అంతే కదా? సేమ్ అవునండి. థింగ్ అవును. మళ్ళీ వేరే వాళ్ళు కూడా, అవును మీరు చెప్పారు కదండి, మేము ఇక్కడ ఆగి తిన్నామండి, నిజంగానే బాగుందండి అని అంట. సేమ్ థింగ్ మనం ఏంటంటే ఫస్ట్ పాఠ్య భాగాన్ని, వాక్యంలో ఏముందో ఫస్ట్ అన్ని గమనించాలి, తర్వాత దాన్ని వ్యాఖ్యానించాలి, దాని అర్థాన్ని బయటికి రాబట్టాలి, తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని అన్వయించుకోవాలి, అంటే మన జీవితానికి అప్లై చేయాలి. సో ఫస్ట్ అబ్జర్వ్ ద టెక్స్ట్ అని మనం చూస్తున్నాం ఇంగ్లీష్లో. లేఖన భాగాన్ని గమనించాలి, అబ్జర్వేషన్ ఆఫ్ ద టెక్స్ట్. సెకండ్ వన్ ఇంటర్ప్రెట్ ద టెక్స్ట్. థర్డ్ వన్ అప్లై ద టెక్స్ట్. యాక్చువల్లీ మీరు ఒకసారి మీరు మామూలుగానే మీరు ఆలోచిస్తే, మీరు అందరు కూడా చాలా మంది గమనిస్తారు, మీరు ఏదంత తొందరగా నిర్ణయం తీసుకోరు, గమనిస్తారు కదండి. అన్ని ఏదైనా కొనాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా. ఎస్ సుజాత సిస్టర్. అవునండి, కదా, వెరీ గుడ్. గమనిస్తాం. గమనిస్తాం. చాలా సార్లు మనం ఎన్నో వాటిని గమనిస్తాము. ఏదైనా కుక్కర్ తీసుకునేటప్పుడు ఐఎస్ మార్కా, ఇది ఈ బ్రాండా, ఇది ఎంతసేపు వస్తుంది, వారంటీ ఉందా, గ్యారంటీ ఉందా అని అన్ని అడుగుతాం. చాలా విషయాలని మనం గమనిస్తూ ఉంటాం, కానీ మనకు తెలియనిది ఏంటంటే, ఓ పాఠ్య భాగాన్ని కూడా గమనించాలనా, వాక్యాన్ని కూడా నేను గమనించాలా అనేది కొన్నిసార్లు పొరపాటు చేస్తాం. సో అందుకే ఏంటంటే వాక్యాన్ని మనం ఫస్ట్ గమనించాలి. మొదటి మెట్టులో అక్కడ ఉన్నాయి. ఏం చేస్తున్నామండి మొదటి మెట్టులో? నెక్స్ట్ క్లాస్ నేను తీసుకున్నప్పుడు పూర్తిగా వివరిస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, అక్కడ ఉన్నాయి చూడండి, పాఠ్య భాగంను గమనించుము. దాంట్లో ఏముంది? ఫస్ట్ వన్ పరీక్షించు, పరీక్షించు, ఉమ్, పరిశోధించు, ఉమ్, జాగ్రత్తగా పరిశీలించు. పరిశీలించు. ప్రశ్న, ఉమ్, ప్రశ్న ఇదేమి చెప్పుచున్నది? ఇది ఏమి చెప్పుచున్నది? చూసారా? పరీక్షించు, పరిశీలించు, జాగ్రత్తగా పరిశోధించు, జాగ్రత్తగా పరిశీలించు. మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళారు, ఏ కూరగాయలు కొనాలనో, ఏవి కొనుక్కోవాలనో మీరు ఏం చేస్తారండి? చూస్తారు ఏమేమి ఉన్నాయని. సో అవే మీరు వెళ్ళి ఏమేమి మీకు కావాలనో, మీరు తీసుకోవాలనుకున్నారో వాటిని దగ్గరికి వెళ్ళి మీరు పికప్ చేసుకుంటారు. సో తీసుకోక ముందు మీరు ఏం చేస్తారు? జాగ్రత్తగా మీరు చూసారు. అంతేనా కాదు? అంతే కదండి, కరెక్టే కదా? అంతే. అవునండి. రోడ్ దాటేటప్పుడు కూడా అటు ఇటు చూస్తారు. మరి ఇటు చూడకుండా దాటానండి కాబట్టి వచ్చి గుద్దే. ఒక్క సైడే చూడద్దు కదా, 2 సైడ్స్ చూడాలి. సేమ్ థింగ్ వాక్యంలో ఏమేమి ఉన్నది, ఆ రాయబడిన లేఖనంలో, ఆ రాయబడిన ప్యాసేజ్లో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి పదాలు ఉపయోగించబడ్డాయి, ఇవన్నిటినీ ఎగ్జామిన్ చేయాలి, సర్చ్ చేయాలి, ఇన్స్పెక్ట్ చేయాలి. ఎక్కువ ఫీవర్ కంటిన్యూ అవుతుంది, ఓకే, తగ్గడం లేదు. డాక్టర్ ఏం చేస్తాడండి? టెస్ట్లు రాస్తాడు. టెస్ట్ రాస్తే అక్కడ తెలిసిపోతుంది. బ్లడ్ టెస్ట్, లేకపోతే ఇంకా యూరిన్ టెస్ట్, ఇంకా వేరే టెస్ట్లు రాస్తే ఆ టెస్ట్లో తెలిసిపోతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, అవునమ్మా ఇది ఉంది, ఇలా ఉన్నాయి చూడండి, దీన్ని బట్టి మెడిసిన్ రాస్తాడు. చూసారండి? టెస్ట్. సేమ్ థింగ్ ఫస్ట్ లేఖన భాగంలో ఏముంది, అక్కడ ఏం రాయబడ్డది, ఏమేమి ఉన్నాయి ఆ ప్యాసేజ్లో, అన్నిటినీ మనము చూడాలి. అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత, అన్ని వస్తువులను రెడీ చేసుకున్న తర్వాత మనము ఫుడ్ ప్రిపరేషన్ చేస్తాం. అంటే కూర వండడము, అవన్నీ చేయడము చేస్తాం. అంతే కదండి? లేకపోతే ఒక్కొక్క ఐటమ్ వెళ్ళి తెచ్చుకుంటారా? మార్కెట్కి వెళ్ళి బ్రదర్ ఇది తెచ్చుకున్నాము, దాంట్లో సెకండ్ ఇది తెచ్చుకున్నాము, ఇవన్నీ తెచ్చుకుంటారు, లేకపోతే ముందు అన్ని తెచ్చుకొని తర్వాత స్టార్ట్ చేస్తారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, కామన్ ఎగ్జాంపుల్ కాబట్టి, అంటే మీ అందరికి తెలుసు కాబట్టి ఇస్తున్నాను నేను. అంతే కదండి? ఎలా చేస్తాము? అన్ని తెచ్చుకున్న తర్వాతనే చేస్తాం. సేమ్ అవునండి. థింగ్ సేమ్ థింగ్ లేఖనాల్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూడాలి, దాన్నే గమనించుట అని అంటారు. ఎందుకు ఇది చేస్తున్నాం గమనించుట అంటే, మన వ్యాఖ్యానం కరెక్ట్గా ఉండడానికి ఫస్ట్ మనం గమనించాలి. రోడ్డు చూడకుండా దాటితే ఏమవుతుంది? చూడలేదండి, రోడ్డు చూడకుండా దాటినాను, ఏమవుతుంది? యాక్సిడెంట్. యాక్సిడెంట్ అవుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏంటనంటే మిస్ఇంటర్ప్రిటేషన్ అవుతుంది, తప్పుడు వ్యాఖ్యానం జరుగుతుంది. ఇంత బాగుంది కదండి, సింపుల్గా అర్థమవుతుంది కదా మీకు? తప్పుడు వ్యాఖ్యానానికి వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. రెండో మెట్టులో చూడండి. సో ఇక్కడ ఏమున్నది, దీంట్లో ఏమున్నది, వాట్ డస్ ఇట్ సే, అంటే వాట్ డస్ ద టెక్స్ట్ సే, అక్కడ ఏమున్నది అది మనము గమనించుట అనే మెట్టులో చూస్తున్నాం. రెండోది ఏంటి? పాఠ్య భాగమును వ్యాఖ్యానించము అంటే ఏంటండి? స్థాపించిన నియమాలను ఉపయోగించము. ప్రశ్న, దీని భావం ఏమి? లేకపోతే వాట్ డస్ ఇట్ మీన్, వాట్ ఈస్ ద మీనింగ్,
కదా. ఆ టెక్స్ట్ యొక్క మీనింగ్ ఏంటి? ఏదన్నా ఒకటి మనము టేస్ట్ చేసినప్పుడు అది మనకు నచ్చకపోతే దాన్ని మనం పక్కకు పెట్టేస్తాం. ఎందుకంటే అది మనకు నచ్చలేదు కాబట్టి. అంటే మనం వేసుకొని తిన్నాము, తిన్న తర్వాత అది మనకు నచ్చలేదు అంటే దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం. అంటే ఆ తిన్న వస్తువుని మనం ఏం చేస్తున్నాం అంటే, ఓ నాకు నచ్చిందా నచ్చలేదా అని మనం ఇవాల్యుయేట్ చేస్తున్నాం. నచ్చితే వేసుకుంటాము, లేదంటే పక్కకు పెట్టేస్తాం. అవునా కాదా? కరెక్టా కాదా? ఎస్, అంతే కదండి. అంతేనా కదా చేసేది? అవునండి. అంటే మనము వ్యాఖ్యానిస్తున్నాము. అంటే ఆ వేసుకున్న ఐటమ్ ని కూడా మనం ఏంటంటే మనకు అది కరెక్ట్ బాగుందా బాగలేదా అని. సేమ్ థింగ్ ఇక్కడ ఆ వాక్యం యొక్క అర్థం ఏంటి అనేది రెండో మెట్టులో మనము నిర్ణయిస్తున్నాము. దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. వాక్యం యొక్క వ్యాఖ్యానము, లేకపోతే దాని మీనింగ్ ఏంటి, ఈ 5 వచనాలకు అర్థం ఏంటి. ఫస్ట్ 5 వచనాల్లో ఏమేమి ఉన్నాయి అన్ని చూడాలి. అది మొదటి మెట్టు, గమనించుట. ఆ మొదటి మెట్లు అన్ని చూసిన తర్వాత 5 వచనాలలో ఏమేమి ఉన్నాయని చూసిన తర్వాత ఈ 5 వచనాలకు అర్థం ఏంటి, ఈ 10 వచనాలకు అర్థం ఏంటి, అది రెండో మెట్టు. ఇదంతా అర్థం తెలుసుకున్న తర్వాత ఏం చేసుకోవాలి మనము కదా, పాఠ్య భాగంని అన్వయించుకొనుము. అంటే సత్యమునకు స్పందించు మరియు లోబడు. ప్రశ్న ఏంటి? నేనేమి చేయాలి అంటే దాని అర్థం ఏంటనంటే అప్పుడు మనం అన్వయించుకోవాలి. లేఖన భాగాన్ని మనం అన్వయించుకోవాలి. ఓ దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు అని మనం లేఖన భాగం నుంచి నేర్చుకున్నప్పుడు నిజంగా నేను దేవుని మీద ఆధారపడతా. అది మన స్పందన అయి ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే దావీదు ఉట్టిగానే రాయలేదు. అంటే చాలా కష్టాలు గుండా వెళ్ళి దేవుడు నన్ను కాపాడినాడు, నన్ను కాపరిలాగా నన్ను రక్షిస్తున్నాడు, నడిపిస్తున్నాడు అని మనము ఆయన హృదయపూర్వకంగా ఎక్స్పీరియన్స్ తో రాశాడు. అదే దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాం. మనం కూడా కొన్ని కష్టమైన పరిస్థితుల్లో దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అని మనం చెప్పలేమా? తప్పకుండా చెప్పచ్చు. తప్పకుండా మనం ఏంటి అన్వయించుకొని మనం కూడా ఆ అనుభవాలు గుండా వెళ్తూ మనం కూడా ఏమంటున్నామండి, మనం అన్వయించుకుంటున్నాం. సో మూడో మెట్టు ఏంటంటే ఆ నేర్చుకున్న సత్యం నుంచి నేనేం చెయ్యాలి. ఓకే, నేర్చుకున్న సత్యం నుంచి నేనేం చేయాలి. శిష్యులకి ఆ దినాన్ని యేసుప్రభు చెప్పాడు 28వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఏం చెప్పాడండి? గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తని సర్వజనులకు ప్రకటించండి. సువార్త పట్టింది. అయితే సర్వ వాళ్ళకి సృష్టి. చెప్పాడు అది. అంటే మనం ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళనక్కర్లేదు, కానీ నన్ను చుట్టుపక్కల మన వీధుల్లో మనం కదా వేరే వేరే దగ్గర ఉన్న వాళ్ళ కొరకు మనం సువార్త చెప్పాలనా చెప్పకూడదా? చెప్పాలి. వాక్యాన్ని అనువహించుకోవడం అంటే అది. అంటే వాక్యానుసారంగా మనం మారాలి. వాక్యం లేఖన భాగం తగ్గింపు గురించి చెప్పినప్పుడు నాలో తగ్గింపు ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. దాన్ని అనువహించుకోవడం అంటే. ఓకే, సో ఈ 3 మెట్లు అద్భుతమైన మెట్లు. ఫస్ట్ మెట్టు నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఈ 3 మెట్లు మీరు నేర్చుకుంటే బుక్ నెంబర్ 1 అయిపోయినట్టు. ఈ 3 సూత్రాలు: గమనించుట, వ్యాఖ్యానించుట, అన్వయించుకోనుట. ఓకే, ఏంటండి ఆ 3 మెట్లు? అందరూ చెప్పండి. గమనించుట, వ్యాఖ్యానించుట, అన్వయించుకోనుట. ఈ 3 మెట్లు. వెరీ గుడ్. ఈ 3 మెట్లు నేను మీకు ఒక్కొక్క మెట్టు నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాను. వీలైతే నెక్స్ట్ క్లాస్ లో గమనించుట అయిపోతుంది, మాక్సిమం గా అయిపోయి సెకండ్ మెట్టులోని కూడా వెళ్తాము. ఈ 3 మెట్లు మీరు నేర్చుకుంటే, ఈ 3 మెట్లని మీరు ప్రతి బుక్ ఆఫ్ ద బైబుల్ మీద పెట్టి మీరు నేర్చుకుంటే, ఆది కాండము, నిర్గమాకాండం అట్లా అన్ని ఈ 3 సూత్రాలను పెట్టి నేర్చుకుంటే అప్పుడు మీకు బైబిల్ సిస్టమేటిక్ గా చక్కగా అర్థమవుతుంది. ఓకే, సో మీరు ఇప్పటి వరకు చదవండి. 33 పేజీ వరకు చదవచ్చు. మీ దగ్గర పుస్తకాలు కూడా ఉన్నాయి కాబట్టి కావాలంటే మీరు ఇంకొక 5-6 పేజీలు కూడా చదవచ్చు. 33 తర్వాత కూడా మీరు చదవచ్చు. ఓకే, సో కాబట్టి ఓవర్ టు ఆంటీ గారికి నేను సమయం ఇస్తున్నాను. ఎవరు ప్రార్థన చేయమంటారంటే ఎవరైనా చేస్తారా? ప్రేయర్ చేస్తారా? సుజాత గారు చేస్తారా? చేస్తాను సిస్టర్ గారు. చేయండి. మహాగణుడ, మహోన్నతుడా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నాయన మేమందరము తండ్రి దూర దూర ప్రాంతాల నుండి కూడా నాయన ఆసక్తిగా తండ్రి మీ సన్నిధిలో కూర్చొని మీ వాక్యాన్ని నాయన తండ్రి బ్రదర్ ద్వారా వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చిన టెక్నాలజీని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. మరి వాక్యాన్ని మేము ఎలా చదవాలి, ఎందుకు చదవాలి తండ్రి, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి తండ్రి, మీ సహాయాన్ని ప్రతి విషయంలో తండ్రి అర్థిస్తూ తండ్రి మమ్మల్ని మేము దీనులముగా తండ్రి మీ వాక్యం ముందు కూర్చొని తండ్రి ఎలా చదవాలి అని మా నాయన మీరు మాకు తండ్రి బ్రదర్ ద్వారా
తండ్రి తెలిపిన ప్రతి విషయమును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఆ బిడ్డకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని నాయన, ఆ జ్ఞానాన్ని మాకు పంచడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, మరి ఈ వారమంతా కూడా నాయన మేము విన్న విషయాలను నాయన తండ్రి మేము మననం చేసుకుంటూ అధ్యయనం చేసుకుంటూ తండ్రి మీలో సాగటానికి, మీలో ఎదగడానికి మాకు మీ యొక్క కృపను తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నాయన నడిపింపును మాకు అనుగ్రహించమని తండ్రి మరి రేపటి దినమును కూడా నాయన మీ యొక్క పరిశుద్ధ దినాన్ని మేమందరము కూడా తండ్రి ఆసక్తితో నాయన వాక్యాన్ని విని మా హృదయాల్లో నింపుకొని తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి మంచి కృపను అనుగ్రహించమని తండ్రి, వాక్యంను విత్తబోయే ప్రతి దైవజనుల్ని నాయన మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపమని తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నాయన మీ యొక్క కృపలో తండ్రి మీ ప్రేమతోనైనా ఈ మార్గంలో తండ్రి వాక్యాన్ని నేర్చుకునే మార్గంలో నడిపించమని తండ్రి, మాలో ప్రతి ఒక్కరి మీద తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని తండ్రి, మరి అరేంజ్ చేసిన శాంతి సిస్టర్ను బట్టి కూడా ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆ కృపను నాయన ఆ బిడ్డకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. బ్రదర్ని బట్టి కూడా నాయన మిమ్మల్ని స్తుతించుకుంటూ తండ్రి ఈ చిన్న మనవిని నాయన యేసయ్య నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 మీకు ఎవరికైనా బుక్స్ రాకపోతే బేతని ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్నాయి, మీరు తీసుకోండి. బుక్స్ తీసుకోవచ్చు. బుక్ నెంబర్ 1 తీసుకోవచ్చు మీరు. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అండి ప్రభుదాస్ గారు, చాలా సంతోషం.